Okay, guys, welcome to the session. Let us start our session. Let people join, but we cannot wait forever, so we will continue. Before I start session, let me set few ground rules for a smoother session. By default, everyone will be on mute. Make a question or concern, you may raise your hand. Kudurte, I'll give you unmute option then and there. Otherwise, చివర్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తా. It's not like you shouldn't talk, but flow disturb కాకుండా. So a lot of people are there. So at this moment, మీకు unmute option లేదు. But once course proper గా స్టార్ట్ అయిన తర్వాత అందరికీ all the time unmute option ఉంటుంది. Okay, but for time being, post your questions in QA. Okay, so panel, and you can raise your hand. Definitely, I would allow you to talk. ఒకవేళ మీ కన్సర్న్స్ అడ్రస్ కాకపోతే మీరు తర్వాత డైరెక్ట్లీ నాకు కాల్ చేయొచ్చు కూడా ఆఫ్టర్ ద సెషన్. ఇట్స్ మై ప్రామిస్ టు అడ్రస్ ఆల్ యువర్ కన్సర్న్స్, క్వరీస్, క్వశ్చన్స్, బ్లా బ్లా బ్లా. ఓకే, and focus, it's your valuable time, so kindly make it worth, make it productive. Sit in a silent place without any deviations. Sit in no distraction room. Sit straight wherever you are. Sit straight, spine erected, with 100% attention and focus. It's your valuable time. Keep good internet connection. నా సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే, అందరికీ ఇష్యూస్ ఉంటే కాల్ మీ. ఇది నా పర్సనల్. లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే చెక్ యువర్ ఆడియో కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఆల్ రైట్, అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కానీ. And don't turn on the camera. Anyway, మీకు ఆప్షన్ లేదనుకుంటా. This session is being recorded and same session will be posted on YouTube. All right. Anyway, so let me close this. ఇది మనం చూద్దామండి, ఇది కూడా మీకు అవసరం లేదు. Yeah, this is very beginning. So, and it's a Telugu session. I'm expected to talk in Telugu. Okay, it's a Telugu session. I'm expected to talk in Telugu. In case if any one of you is from non-Telugu background, might not be relevant for you. So wait for 5-10 minutes, observe. If you can understand, well and fine. Otherwise, you may drop off. Okay. So having said that, let's start. Let's continue. Before that, I think Venkat raised చేశాడు. ఒకరిద్దరికి అవకాశం ఇస్తా. Maybe you can talk. Venkat, మాట్లాడండి. క్విక్లీ మాట్లాడాలి వెంకట్. వెంకట్ గారు ఎవరైనా మాట్లాడాలనుకుంటే క్విక్లీ హ్యాండ్ రైజ్ చేయండి. I don't have any. So please kindly lower your hand. Thank you. Thank you. Okay, so let us start. By the way, have you all watched demo? Today is day 0. Okay, it's a pre-DevOps session అనుకోవచ్చు, or pre-preparation session. But నిన్న demo అయింది. Yesterday, 24th August, demo ఉంది. So have you all watched demo session? ఇది డెమో కాదు. ఓకే, సో ఈరోజు డైరెక్ట్ మనం డే 0 కోర్సులోకి జంప్ అవుతున్నాం. బట్ హ్యావ్ యూ ఆల్ వాచ్ డెమో? యా, టైప్ ఇన్ క్యూఏ. ఎవరైనా వెరీ ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అవుతున్నారా? Did you all watch demo? Did you all watch demo? Have you all watched demo? I believe you did watch demo. So, sir, anyway, in case మీలో ఎవరైనా డెమో వినకపోతే ఎక్కడ చూడాలి సార్ డెమో? సో ఆ రికార్డింగ్ యూట్యూబ్ లో ఉంది. లెట్ మీ షో యూ. లెట్ మీ ఓపెన్ ఇన్కాగ్నిటో విండో, యూట్యూబ్. ఓకే, సో మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు జస్ట్ మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. మీరు మధు కిరణ్ సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేది మనదే ఉంటుంది, మధు కిరణ్ డెవాప్స్. సెర్చ్ చేయండి అండ్ ఫస్ట్ ఛానల్ ఇది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది మన ఛానల్. అరౌండ్ 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓపెన్ చేయండి. సో మీకు ఫస్ట్ కనిపించే వీడియో డెమో వీడియో, నిన్నటి వీడియో. సో దిస్ వన్. సో కైండ్లీ వాచ్ ఇట్. ఇన్ కేస్ మీరు డెమో నిన్న అటెండ్ కాకపోయి ఉన్నా, వినకపోయి ఉన్నా, టేక్ టైం. సో ఈ డెమోలో మనం చాలా డిస్కస్ చేసాం. వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ క్లౌడ్, వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్,
ఎవరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంది, డెవాప్స్ ఇవల్యూషన్ ఏంటిది, ఎలా ఇవాల్వ్ అయింది, స్టార్టింగ్ లో ఏముంటాయి, వాటర్ ఫాల్ మోడల్ ఉంటాయి, తర్వాత ఏమొచ్చింది, అజైల్ మెథడాలజీ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, okay? వీటిలో ప్రాబ్లమ్స్ ఏంటివి, వీటిని డెవాప్స్ అప్రోచ్ అడ్రస్ ఎలా చేస్తుంది. అండ్ మనం ఒక ప్రాక్టికల్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటివి చూసినాం, ఆ ఫ్లో చూసినాం. అండ్ ఎస్, ఓకే, ఏ టూల్స్ కవర్ చేస్తాం, మన కోర్స్ కంటెంట్ ఏంటిది, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇట్ వాజ్ లైక్ లెంతీ సెషన్, 2 hours సెషన్. నేను చాలా మెల్లిగా మాట్లాడాను. కావాలనుకుంటే మీరు 1.5x స్పీడ్ లో కూడా చూడొచ్చు డెమో. ఓకే, సో వాచ్ ఇట్, ఐ రికమెండ్. ఇన్ కేస్ మీరు చూడకపోతే దయచేసి చూడండి. ఓకే, సో గో ఫర్ ఇట్, సో ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఎనీవే, ఈ రోజు నేను డెమోని రిపీట్ చేయలేను, బట్ ఈవెన్ మీరు డెమో మిస్ అయినా పర్వాలేదు. ఈరోజు డే 0ని, ఓకే, ఈరోజు డే 0 ప్రీ డెవాప్స్. సో బేసిక్స్ ఈరోజు కవర్ చేస్తాం. మీకు అన్ని ఈ రోజు నుంచి విన్నా కూడా అర్థమవుతాయి. చూడండి. అండ్ డూ లైక్ గైస్, ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ వెబినార్, బట్ లైక్స్ మాత్రం 63నే ఉన్నాయండి. లైక్ చేయండి కదా, ఇట్ మోటివేట్స్ మీ. మీరు ఇచ్చే లైక్, ఇట్ మోటివేట్స్ మీ యాజ్ వెల్ యాజ్ మై టీమ్. దట్స్ ఎ బూస్ట్ ఫర్ అస్. మీరు కోర్స్కి ఎన్రోల్ అవుతారా అవ్వరా అది వేరే విషయం. ఓకే, సో దానికి మేబీ మనీ పే చేయలేము, బట్ లైక్ చేయడానికి, మా మా ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, జస్ట్ లైక్. ఓకే, షేర్ విత్, ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, యూ మే కమెంట్. యా, సో ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, కెన్ యూ ఆల్ లైక్ ఇట్. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెమో ఎక్కడ వీడియో ఉందో మీకు తెలియదు కాబట్టి లెట్ మీ పోస్ట్ హియర్. అండ్ సో యా యా, ఆల్ రైట్, సో కూల్. ఎవరైతే మిస్ అయ్యారో ప్లీజ్ ఈ వీడియో చూడండి, టేక్ యువర్ టైం. 1.5x స్పీడ్ లో చూడండి, పర్వాలేదు. ఈవెన్ ఈ రోజు వీడియో కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ లేట్ నైట్ 2-3 hours తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఈ 1 week అన్ని వీడియోస్ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయండి, ఛానల్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ రోజు వీడియో కూడా మీకు కొంచెం అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది, డే 0 అని. సో సంథింగ్ లైక్ దాట్. ఈవెన్ మీరు నేను చూపించాను. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నా, ప్లేలిస్ట్ చూడాలనుకున్నా, డెమో ప్లేలిస్ట్, ఓకే, ప్రాజెక్ట్ ప్లేలిస్ట్, ఆన్సిబుల్ ప్లేలిస్ట్, మల్టీ క్లౌడ్ ప్లేలిస్ట్, పైథాన్ ప్లేలిస్ట్ అన్నీ ఉన్నాయి. సో చూడండి, జెంకిన్స్ ప్లేలిస్ట్. ఎనీవే, ఆల్రైట్, సో హ్యావింగ్ సెడ్ దట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫైన్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై పెయిన్. సో బేసికల్లీ ఎస్టర్డే మనం ఏం నేర్చుకున్నాం, డెవాప్స్ ఎవల్యూషన్ నేర్చుకున్నాం. అసలు డెవాప్స్ అంటే ఏంటి సార్? యా, వాట్ ఈస్ డెవాప్స్? ఈజ్ ఇట్ ఎ టూల్? Is it a technology? Is it a single tool? Is it a single technology? No. DevOps is basically combination of development team and operation team activities. Okay, it's a mindset. వీళ్ళిద్దరి మధ్య, డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్ టీమ్ మధ్య ఫ్రిక్షన్ వస్తుంది. ఓకే, దేర్ ఇస్ అన్అవాయిడబుల్ ఫ్రిక్షన్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి డెవాప్స్ అప్రోచ్ వచ్చింది. అచ్చా అప్రోచ్, అదొక స్ట్రాటజీ, అదొక మైండ్ సెట్, ఎవల్యూషన్, కల్చర్. నన్ను అడిగితే దట్స్ అ రెవల్యూషన్ విచ్ చేంజ్డ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, సో ఏంటి సార్ ఈ ఫ్లో ఎలా ఉంటుంది, అసలు ఎందుకు వాళ్ళ మధ్య ఫ్రిక్షన్ వస్తుంది? ఓకే, సో మనం ఎలా దాన్ని తగ్గియొచ్చు డెవాప్స్ అప్రోచ్ ద్వారా? మీకు మళ్ళీ ఒకసారి లేమన్ అప్రోచ్ చెప్తా. కస్టమర్ వచ్చింది అనుకుందాం, ఆ కస్టమర్ కి సమ్ వెబ్సైట్ డిజైన్ చేయాలి. బై ద వే, మై నేమ్ ఇస్ మధు కిరణ్. నేనే అనుకుందాం కస్టమర్, నాకు ఒక వెబ్సైట్ కావాలి, www.emk.com. నాకు ఒక వెబ్సైట్ కావాలి, flipkart.com లాగా emk.com కావాలి. సో నేను ఐటీని అప్రోచ్ అవుతాను. సో ఐటీ టీం వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు ఫస్ట్, ఇంకా నేను మెథడాలజీస్ రిపీట్ చేయట్లేను, బట్ జనరల్లీ నేను డిస్కస్ చేసినాను, వాటర్ ఫాల్, అజైల్, దెన్ డెవాప్స్. సో అనుకుందాం డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రాస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ డెవలపర్స్ ఉన్నారు, కోడ్ రాయాలి. ఎందుకంటే నాకు 100 రిక్వైర్మెంట్లు ఉన్నాయి. ఓకే, నా madhucard.com ఎలా ఉండాలి, లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్, ప్రోడక్ట్స్ డిస్ప్లే, యూపీఐ ఇంటిగ్రేషన్, క్యాష్ ఆన్ డెలివరీ, కాల్ ఆన్ డెలివరీ, బ్లా 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 బ్లా. ఆ ఫీచర్స్ నేను ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్పానో దానికి తగ్గట్టు డిఫరెంట్ జియో లొకేషన్స్ లో నుంచి డెవలపర్స్, మేబీ ఒక డెవలపర్ హైదరాబాద్ లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి కోడ్ రాస్తారు.
మరి ఇప్పుడు ఆ కోడ్ ఎక్కడ పెట్టాలి సార్? ఓకే, డెవలపర్స్ కోడ్ రాస్తారు, దే రైట్ ద కోడ్. మరి ఆ కోడ్ వేర్ షుడ్ వి కీప్? పెన్ డ్రైవ్ లో పెట్టుకోవాలా, మెయిల్లో పంపించుకోవాలా? సో నో, ఎందుకంటే ఆ కోడ్ ని ట్రాక్ చేయాలి. ఎవరు ఏ టైంలో కోడ్ ని మాడిఫై చేస్తున్నారు, ఎవరు ఏ టైంలో కోడ్ ని డిలీట్ చేస్తున్నారు, ఎవరు ఏ టైంలో కోడ్ ని అప్డేట్ చేస్తున్నారు, ఎవరైనా మాలిషియస్ యూజర్ ఆయన ఇంటెన్షన్స్ బ్యాడ్ ఉంటే ఏమైనా వైరస్, ఏమైనా మాల్వేర్ లాంటిది ఏమైనా ఇంజెక్ట్ చేస్తున్నాడా? సో ఇలాంటివన్నీ ట్రాక్ చేయాలి అంటే ఈ గూగుల్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు సెట్ కావు. ఓకే, సో వి నీడ్ ఎ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, దీన్ని సోర్స్ కోడ్ అంటారు. బై ద వే, ఈ కోడ్ కూడా సింగిల్ లైన్, సింగిల్ ఫైల్ కాదు, మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ లైన్స్, మల్టిపుల్ ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఉంటుంది. మరి ఈ కోడ్ ని, అదే దీన్ని ఏమంటారు, సోర్స్ కోడ్ అంటారు. ఈ సోర్స్ కోడ్ ని ప్రాపర్ గా ఒక దగ్గర పెట్టే మెకానిజమే సోర్స్ కోడ్ మెకానిజం, ఎస్సిఎం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎస్సిఎం. సో ఇందులో ఈ ప్రాసెస్ లో భాగంగా మనం గిట్ హబ్ నేర్చుకుంటాం. గిట్ హబ్. సో దీన్నే గిట్ అంటే ఏంటిది, గ్లోబల్, ఓకే, ట్రాకింగ్. ఓకే, సో గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. సో డెవలపర్స్ అందరూ కోడ్ ని గిట్ హబ్ లో అప్లోడ్ చేశారు అనుకో. ఓకే, రియల్ టైమ్ లో అలానే ఉంటుంది. గిట్ హబ్ లో అప్లోడ్ చేస్తారు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్, దాన్ని డెవలపర్స్ అందరూ కోడ్ ని గిట్ హబ్ లో అప్లోడ్ చేశారు అనుకో. నా కోడ్ అప్లోడ్ చేస్తే సరిపోదు. ఓకే, ఫైనల్లీ mk.com పబ్లిక్ కి రావాలి అంటే ఆ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. బేసికలీ క్లోన్ అంటారు. ఆ కోడ్ ని క్లోన్ చేసుకొని ఆ కోడ్ ని బిల్డ్ చేసి, ఓకే, సో ఆ కోడ్ ని బిల్డ్ చేస్తే ఒక సింగిల్ ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఆర్టిఫాక్ట్. సో నా దీని గురించి ఎంత డీప్ గా ఆలోచించాను. ఇట్స్ ఎ టర్మ్, ఫెమిలియర్ విత్ టర్మినాలజీ అంతే. ఏంటి సార్ ఆర్టిఫాక్ట్ అంటే ఆ కోడ్ ని కంప్రెస్ చేసి, బండిల్ చేసి ఒక సింగిల్ ఫైల్ లాగా జనరేట్ చేస్తారు. సంథింగ్ లైక్ .exe. ఇప్పుడు మనం జూమ్ లో కనెక్ట్ అయినాం, మీరు జూమ్ ని డౌన్లోడ్ చేసి ఉంటారు, మీకు కోడ్ వచ్చిందా, జూమ్ కోడ్? ఐఎమ్ షూర్ మీకు జూమ్ కోడ్ రాలేదు, జూమ్ ఆర్టిఫాక్ట్ వచ్చింది. ఐ థింక్ .exe నో అట్లా ఏదో వచ్చి ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా .jar, .var, ఓకే, సో .ear, ఇట్లా ఆర్టిఫాక్ట్ జనరేట్ చేయాలి. ఓకే, ఆ కోడ్ ని క్లోన్ చేసుకొని బిల్డ్ చేయాలి. ఓకే, ఆ కోడ్ ని క్లోన్ చేసుకొని బిల్డ్ చేయాలి. ఓకే, సో కోడ్ ని కోడ్ చేసుకొని బిల్డ్ చేయాలి. చేస్తే ఇట్లా వస్తుంది. ఎట్లా బిల్డ్ చేయాలి సార్? వాటికి సపరేట్ టూల్స్ ఉన్నాయి. ఏంటివి అవి? బిల్డ్ టూల్స్. ఓకే, వి హ్యావ్ మేవెన్. ఓకే, సో వి హ్యావ్ గ్రేడల్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తగ్గట్టు మారుతూ ఉంటాయి. సో అండ్ ఇవన్నీ జావా రిలేటెడ్. సో ఇందులో అన్ని ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు, బట్ యా, సో సిచ్యువేషన్ తగ్గట్టు డెవలపర్స్ ఒకేటి తీసుకుంటాం, మనం కోర్సులోనేమో మేవెన్ నేర్చుకుంటాం. ఓకే, మొత్తానికి ఏదో సింగిల్ ఆర్టిఫాక్ట్ వచ్చింది. ఆ ఆర్టిఫాక్ట్ ని ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి. ఫస్ట్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మేబీ ల్యాబ్ తర్వాత క్యూఏ, యూఏటి, ఫైనల్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మొత్తానికి మీరు అర్థం చేసుకోవాల్సింది సమ్ అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. వాట్ యు మీన్ బై దిస్ అప్లికేషన్ సర్వర్? వాట్ యు మీన్ బై, ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్వర్ అంటే ఏంటి? సర్వర్ లో డిప్లాయ్ చేయాలి, యాప్ సర్వర్. సో అంటే కోడ్ రాశారు, కోడ్ ని బిల్డ్ చేశారు, ఒక ఆర్టిఫాక్ట్ వచ్చింది. బట్ పబ్లిక్ యాక్సెస్ కావాలంటే దాన్ని ఏదో ఒక సర్వర్ లో పోస్ట్ చేయాలి. సో దట్ దట్ సర్వర్ విల్ సర్వ్ దట్ వెబ్సైట్. సర్వర్ అంటే ఏంటిది? అదొక మెషిన్. ఓకే, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ హ్యాస్ సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ అంటే స్టోరేజ్. దేనికైతే ప్రాపర్ సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఉంటుందో దట్ క్యాన్ బి ఏ సర్వర్. ఓకే, దాంట్లో మనం మన కోడ్ ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసి ఆ సర్వర్ ని స్టార్ట్ చేస్తే పబ్లిక్ కనుక బ్రౌజర్ లో www.facebook.com అని కొడితే, ఆ www.mk.com అని కొడితే వాళ్ళకు పేజ్ లోడ్ అవుతుంది. సంథింగ్ లైక్ దట్. అంటే సర్వర్ ఏంటిది? దట్స్ అ మెషిన్. మరి నా ల్యాప్టాప్ కూడా ఉన్నాయి కదా, సిపియూ, ర్యామ్, స్టోరేజ్ అంటే ఎస్, ల్యాప్టాప్ కెన్ ఆల్సో బి ఎ సర్వర్, బట్ దట్స్ నాట్ అ స్టాండర్డ్ వే. ఇది చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది, తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. బట్ యా, ల్యాప్టాప్ ని కూడా మనం సర్వర్ లాగా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అసలు సర్వర్ అంటే ఏంటిది? ఆ సర్వర్ లో ఏదో ఒకటి హోస్ట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఇప్పుడు హోస్ట్ చేస్తుంది అప్లికేషన్ సర్వర్.
డేటాబేస్ ని హోస్ట్ చేసినాం అనుకో, డిబి సర్వర్. అదే నేను ఇప్పుడు ఇంకేదో చేసిన, ఓకే, సో ఫేస్బుక్ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన, ఫేస్బుక్ సర్వర్. ఇన్స్టాగ్రామ్ ని డిప్లాయ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ సర్వర్, డిబి సర్వర్. ఆర్ ఇంకేదో లింక్డ్ఇన్ సర్వర్. అట్లా అందులో కోడ్ ని డిప్లాయ్ చేస్తుంది, సర్వర్ గా బిహేవ్. అంటే దట్ ఈస్ సర్వింగ్ సంథింగ్. పబ్లిక్ యాక్సెస్ అంటే పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తారు, రెస్పాన్స్ వెళ్తుంది. రిక్వెస్ట్, రెస్పాన్స్, సంథింగ్ లైక్ దట్. ఇది నేను నిన్న డిస్కస్ చేసుకున్నాను. కరెక్ట్. సో డిప్లాయ్ చేస్తే వస్తుంది, సర్వర్లో డిప్లాయ్ చేస్తే బాగుంది. నా కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటిది అంటే, ఇది క్లాసిక్ అప్రోచ్. దిస్ ఈజ్, నేను ఇప్పుడు ఏదైతే మీకు చూపించినో, ఇట్స్ అ లెగసీ అప్రోచ్. ఇట్స్ అ లెగసీ అప్రోచ్, క్లాసిక్ అప్రోచ్. ఓకే. కానీ దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే, అంత ప్రాపర్ కొలాబరేషన్ లేదు. ఈ సర్వర్ లో డిప్లాయ్ చేసేది ఎవరు అంటే ఆప్స్ టీమ్ వాళ్ళు. ఓకే. సో డెవలపర్స్ కోడ్ రాసిన దగ్గర నుంచి అది ఆప్స్ టీమ్ వాళ్ళు సర్వర్ లో డిప్లాయ్ చేసేసరికి చాలా బాటిల్ నెక్స్ ఉన్నాయి, కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, ఇష్యూస్ వస్తున్నాయి, ఫ్రిక్షన్ వస్తుంది. వీళ్ళు కష్టపడి కోడ్ రాస్తారు, అది కాంప్లెక్స్ థింగ్. అప్లోడ్ చేస్తారు సోర్స్ గిట్ హబ్ లోకి, క్లోన్ చేసి బిల్డ్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి. వీళ్ళకి మెయిల్ పెడతారు, వీళ్ళు మళ్ళీ ఇంకో మెయిల్ పెడతారు ట్రబుల్ షూట్ చేసి. ఇక్కడనే బ్లేమ్ గేమ్ ఉంటుంది. సరే కోడ్ బిల్డ్ అయింది అనుకుందాం. సో బిల్డ్ అయ్యి డిప్లాయ్ చేసేటప్పుడు ఎక్కడ డిప్లాయ్ చేయాలి? అప్లికేషన్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ అనుకుందాం. టామ్ క్యాటో, క్యూబర్నెటిసో, డాకరో, వాట్ ఎవర్, అడ్వాన్స్ దాన్ని బట్టి మారుతాం. డిప్లాయ్ చేస్తారు. సో డిప్లాయ్ కాదు. సో వీళ్ళు ఫస్ట్ ల్యాబ్ లో టెస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి బాగానే అవుతుంది ల్యాబ్ లో, బట్ ఇక్కడ సరిగ్గా కాదు ప్రొడక్షన్ లోకి అయ్యేసరికి. సో ఇట్లా దేర్ ఇస్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. సో దేర్ ఇస్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. సో ఈ డెవలపర్స్ వర్క్ ని, ఆపరేషన్స్ వర్క్ ని ఆటోమేట్ చేయడానికి, అంటే కొలాబరేషన్ లో వర్క్ చేయడానికి న్యూ టీమ్ ఎవాల్వ్డ్, న్యూ స్ట్రాటజీ ఎవాల్వ్డ్. ఆ స్ట్రాటజీయే డెవాప్స్ అప్రోచ్. డెవాప్స్ అప్రోచ్ తో బెనిఫిట్ ఏంటిది? ఇంకా ఇది ఉండదు. ఇలాంటి మాన్యువల్ వర్క్ వీలంత వరకు కట్ చేసి పడేస్తాం. ఓకే. దీనికి బదులు ఏంటిది? దేర్ ఇస్ అ పవర్ఫుల్ సిఐసిడి టూల్స్. దేర్ ఆర్ పవర్ఫుల్ సిఐసిడి టూల్స్. దేర్ ఈస్ కాదు, దేర్ ఆర్ పవర్ఫుల్ సిఐసిడి టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ సచ్ టూల్ ఈస్ జెంకిన్స్. ఓకే. సో వన్ వన్ ఆఫ్ దట్ ఏంటిది? జెంకిన్స్. ఈ జెంకిన్స్ వచ్చిన తర్వాత డెవాప్స్ గేమే చేంజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక 5 years బ్యాక్ ఈవెన్ బేసిక్ జెంకిన్స్ యొక్క ఏబిసిడి వచ్చిన జాబ్ ఇచ్చేవాళ్ళు, నాకు గుర్తుంది. ఓకే. సో జెంకిన్స్ నీకు వచ్చు జాబ్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు అది లేదులేండి, అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి, క్యూబర్నెటిస్, ఆర్గో సిడి, గిట్ హబ్ యాక్షన్స్, అవి ఇవి. బట్ యా, బట్ స్టిల్ జెంకిన్స్ ఇస్ హార్ట్ ఆఫ్ డెవాప్స్. జెంకిన్స్ మీద వర్క్ చేయకుండా డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఉండడు. సో వి విల్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ జెంకిన్స్. సో ఏంటి సార్ ఈ జెంకిన్స్? ఇది ఒక సిఐసిడి టూల్. ఇది ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ టూల్. ఏం చేస్తుంది ఇది? ఆటోమేట్ చేస్తుంది. ఇందులో కొన్ని జాబ్స్ ఉంటాయి. సో వీ విల్ బి హ్యావింగ్ జాబ్స్. జాబ్స్ ఏంది? అవి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఏంది అంటే బేసికల్లీ డెవలపర్స్ కోడ్ గిట్ హబ్ లో పెట్టగానే ఇంకా ఎవరో మెయిల్ పెట్టాల్సిన పని లేదు. జెంకిన్స్ ఆటో ఇంటెలిజెంట్ అన్నట్టు, అది డిటెక్ట్ చేసుకుంటుంది. దాని ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ ద్వారా డిటెక్ట్ చేసుకుంటుంది. ఓకే, కోడ్ పుష్ అయింది. నెక్స్ట్ మేవెన్ ప్లగిన్ కూడా ఉంటుంది. ఓకే, అంటే కోడ్ ని బిల్డ్ చేయాలి. దెన్ కోడ్ ని స్కాన్ చేయాలి, అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఉన్నాయా, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా, సోనార్ క్యూబ్ తో స్కాన్ చేస్తాం ఇట్లా ప్లగిన్స్ ద్వారా, ప్లగిన్స్ సపోర్ట్ తోటి. అండ్ ఫైనల్లీ కోడ్ బిల్డ్ అయింది, డిప్లాయ్ చేయాలి. ఇక్కడ టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి. ఎట్లా చేయాలి? మేబీ యాన్సిబుల్ ద్వారానా, ఆర్గో సిటీ ద్వారానా, టెరాఫామ్ ద్వారా, అన్ని జెంకిన్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ జెంకిన్స్? ఇట్స్ ఎ ప్లగిన్ బేస్డ్ టూల్. వాట్ ఈస్ ప్లగిన్? ప్లగిన్ అంటే ఏదో కాదు, అదొక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఇచ్చే మెకానిజం అనుకోండి. ఓకే. ఇప్పుడు లెట్స్ సే నేను గిట్ తో ఇంటిగ్రేట్ చేయాలి జెంకిన్స్ ని. గిట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా. లేదు నేను టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి, టామ్ క్యాట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా. ఆన్సిబుల్ తో చేయాలి, ఆన్సిబుల్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా. డాకర్ తో వర్క్ ఉంది, డాకర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా. సో అట్లా మీరు ఆ ప్లగిన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ల్యాప్టాప్ తీసుకోండి, ఛార్జింగ్ ఉందా? ఉంది. ఛార్జింగ్ అవుతుందా? అవుతుంది 97%. అంటే ప్లగిన్ ఉంది, అంటే ఛార్జర్ ప్లగిన్ అయి ఉంది. నేను ఛార్జర్ తీస్తున్నా చూడండి, ప్లగ్ అవుట్ చేసిన. సో దాని ఇప్పుడు ఛార్జింగ్ అయితే లేదు, ఫంక్షనాలిటీ లేదు. మళ్ళీ నేను ఛార్జింగ్ పెడతా. సో అదే. సో
ఇన్సర్ట్ చేసిన ఛార్జింగ్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ పోర్ట్ అండ్ అది ప్లగ్ ఇన్ చేసిన నేను చార్జర్ ని. సిమిలర్లీ ఇక్కడ కూడా ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది, అదే డైరెక్ట్లీ డిప్లాయ్ చేస్తుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే మెయిల్ చేస్తుంది, ఈవెన్ సక్సెస్ అయినా మెయిల్ చేస్తుంది. ఓకే, సో టీమ్ కి మెయిల్ చేస్తుంది, మనం చూసుకోవచ్చు బిల్డ్ సక్సెస్ అయిందని. మనం జాబ్స్ చెప్తాం అంటే బేసికలీ జెంకిన్స్ చెప్తాం, జెంకిన్స్ కోడ్ ని క్లోన్ చేయి, జెంకిన్స్ కోడ్ ని బిల్డ్ చేయి, జెంకిన్స్ కోడ్ ని స్కాన్ చేయి, జెంకిన్స్ ఓకే సో డిప్లాయ్ చేయి కోడ్ ని, ఏమైనా ఇష్యూస్ వస్తే మెయిల్ చేయి అట్లా. సో ఇట్స్ నాట్ ఓన్లీ జెంకిన్స్, ఇప్పుడు మార్కెట్ లో గిట్ హబ్ యాక్షన్స్ ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, బ్లా బ్లా బ్లా. బట్ సో వీ హ్యావ్ ఇన్ దిస్ డెవాప్స్ అప్రోచ్ అ లాట్ ఆఫ్ CI/CD tools that could automate a lot of manual work. That can automate a lot of manual work. Getting it, sir? Am I making sense, everyone? Now type yes, everyone, in QA. Hello, I have time. Under type చేయండి. There are a lot of people. Okay. Why only very few people are typing? Can we type? Let's make it interactive. Okay. You can consent ఉంటే raise your hand as well. Okay. I'm lowering hands. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఈ moment కి raise your hand. Okay. No hands raised. So I assume so far all good. So far all good. As no one raised hand, so far all good. మనం ముందుకెళ్దాం. ఓకే, చలో మనం ముందుకెళ్దాం. సో సో ఈ జెంకిన్స్ క్యూబర్నెటిస్ సేమ్? నో జయేష్, జెంకిన్స్ వేరు, క్యూబర్నెటిస్ వేరు. అవన్నీ CI/CD ఈకో సిస్టమ్ లో పార్టే గానీ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఏంటివి మనం చూద్దాం. జయేష్ ఆస్కింగ్ ఈజ్ జెంకిన్స్ క్యూబర్నెటిస్ సేమ్? నో కావు. అవి డెవాప్స్ లో హెల్ప్ అవుతాయి కానీ వేరు వేరే. ఫైన్. సో ఇప్పుడు మనం ఈ కోర్స్ ఎట్లా చేద్దాం అంటే జెంకిన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జెంకిన్స్ తో స్టార్ట్ చేద్దాం. జెంకిన్స్ ఇస్ హార్ట్ ఆఫ్ డెవాప్స్ అనుకుందాం. బట్ దీనికి కొంచెం మీకు ప్రయర్ లైనెక్స్ నాలెడ్జ్ కావాలి. ఓకే, సో యూ నీడ్ లైనెక్స్ ఫౌండేషన్. సో ఎంత మందికి లైనెక్స్ రాదు? వచ్చిన వాళ్ళు వదిలేయండి. ఎంత మందికి బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ కూడా తెలియదు? కెన్ యూ టైప్? హౌ మెనీ ఆఫ్ యూ ఓకే సో హ్యావ్ నో ఐడియా ఆన్ లైనెక్స్? యా, యూ కెన్ టైప్, ఐఎమ్ వాచింగ్. ఒకరిద్దరు చేస్తున్నారు. ఎస్, ఓకే. నో ఐడియా. సో నో ప్రాబ్లం. యాజ్ ఐ సెడ్, ఇది 0 to హీరో కోర్స్. 0 నుంచి స్టార్ట్ చేద్దాం. లైనెక్స్ ఫౌండేషన్ కూడా క్లాస్ లోనే కవర్ అవుతుంది. సో ఈ రోజు బేసికలీ డే 0లో అదే చేద్దాం. లైనెక్స్ ఫౌండేషన్, కొన్ని గిట్ బేసిక్స్ అట్లాంటివి కొన్ని చూద్దాం. సో అండ్ ఆల్సో మీకు ఏం కావాలి అంటే ఇక్కడ సర్వర్ లో డిప్లాయ్ చేయాలని చెప్పిన కదా. మరి సర్వర్ అంటే ఏంటిది? ఒక మెషిన్ కదా. ఓకే, నేను ఏం చేస్తాను, ఇంకో పెయింట్ ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు మీకు సర్వర్ నాలెడ్జ్ కూడా కావాలి అంటే సర్వర్ ఇలా క్రియేట్ చేయాలి. ఐఎమ్ సారీ. నౌ వాట్ యు నీడ్, సో మీకు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియాలి. ఇది లెట్స్ సర్వర్ అండి. సో సర్వర్ ఎలా అంటే ఇప్పుడు మీ ల్యాప్టాప్ కూడా సర్వర్ అంటే ఎస్, కానీ ఆన్ ప్రెమైసెస్ సర్వర్ అని చెప్పొచ్చు మీ ల్యాప్టాప్, అలా అవుతుంది. ఓకే, సో వాట్ వీ విల్ డూ, క్లౌడ్ లో ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ లో ఉంది క్లౌడ్ అండ్ డెవాప్స్. సో AWS క్లౌడ్ లో సర్వర్ క్రియేట్ చేద్దాం. ఓకే, AWS క్లౌడ్ లో ఏ సర్వర్? విండోస్ సర్వర్ కాదు, లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేద్దాం. మార్కెట్ లో 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ ఉంటాయి. సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్ క్రియేట్ చేసి, ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చేయొచ్చు కావాలంటే, కానీ మీకు ఆల్రెడీ విండోస్ వచ్చు అండ్ అంత డిమాండ్ లో లేదు. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ కి మన డెస్క్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి అంటే సో మన డెస్క్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి ఓకే సో లైనెక్స్ సర్వర్తో ఎట్లా ఇంటరాక్ట్ కావాలో చూద్దాం. ఓకే, సింపుల్. ఇందులో మీరు కాంప్లెక్స్ గా ఫీల్ కావడానికి ఏం లేదు. సింపుల్ కమాండ్స్ ఉంటాయి, చూపిస్తాం. ఓకే, సో ఆల్రెడీ వరకు అయితే లైనెక్స్ వచ్చు, కొంచెం మీకు బోరింగ్ గానే ఉంటుంది. ఇట్స్ ఓకే, ఇట్ కుడ్ బి రివిజన్ ఫర్ యూ.
నౌ విల్ సీ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ ఎట్లా వర్క్ అయిందో చూద్దాం. ఇది నాది విండోస్ ల్యాప్టాప్. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్, ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ. ఓకే, సో రైట్ క్లిక్, న్యూ, ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్, ఏం ఫోల్డర్? లెట్ మీ కాల్ ఇట్ టెస్ట్ ఫోల్డర్. ఆల్రెడీ టెస్ట్ ఫోల్డర్ ఉందంట. నో, ఏమంట? మధు కిరణ్ జీ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఉందా? లేదు. ఇది ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఫోల్డర్ లోపలికి వెళ్తా, ఇందులో ఫైల్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ, క్రియేట్ ఎ ఫైల్, టెక్స్ట్ ఫైల్. సో మేబీ ఈ ఫైల్ పేరు ఏం పెడదాం? ఫైల్ 1 అంట. ఈ రకంగా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. న్యూ, టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 2. ఈ రకంగా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చా? వై నాట్? ఫోల్డర్. జనరల్లీ లైనక్స్ లో ఫోల్డర్స్ ని ఏమంటారు అంటే ఫోల్డర్ అన్నారు, డైరెక్టరీస్ అంటారు. సో ఫోల్డర్ 1, డైరెక్టరీ 1, సంథింగ్ లైక్ దట్, డైరెక్టరీ 1 అలా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సరే, ఫైల్స్ క్రియేట్ చేసిన ఫైల్ ని డిలీట్ చేయొచ్చా? ఎలా చేయాలి డిలీట్? సెలెక్ట్ ఇట్, రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. షో మోర్ ఆప్షన్స్ లైక్ కన్నా కింద ఉంటాయి నాకు తెలిసి. డిలీట్, రీనేమ్. చూడండి, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. డిలీట్ చేస్తుంది. డైరెక్టరీ డిలీట్ చేద్దాం. రైట్ క్లిక్, ఈడ డిలీట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడనే ఉంది డిలీషన్. డిలీట్. మళ్ళీ క్రియేట్ చేద్దాం ఫోల్డర్. న్యూ, డైరెక్టరీ 1, ఫైల్ 1, డైరెక్టరీ 1. సరే, ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి ఎట్లా వెళ్ళాలి? డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఎస్ అను, డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నా? కరెక్ట్ నా పాత్ ఏంటిది అంటే, నా ల్యాప్టాప్ లో నేను ఎక్కడ ఉన్నా అంటే ఈ పాత్ లో ఉన్నా. వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ అంటే నా ప్రొఫైల్, మధుకిరణ్ ప్రొఫైల్లో, యాక్చువల్లీ యూజర్స్ లో మధుకిరణ్ లో, సి డ్రైవ్ లో, యూజర్స్ లో మధుకిరణ్ లో, డెస్క్టాప్ లో మధుకిరణ్ జీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి డైరెక్టరీ 1 లో ఉన్నా. దాని లోపలికి వెళ్ళొచ్చా? యూ కెన్ క్రియేట్ ఇట్స్ అప్ టు యూ. న్యూ ఫోల్డర్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ మనం లైనక్స్ లో చేయాలి. సో ఇందులో మేబీ నేను ఏం చేస్తా? సో ఎంసీ మైండ్ సర్క్యూట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తా. ఓపెన్ చేస్తే మైండ్ సర్క్యూట్ అనే డైరెక్టరీలో ఉంది. సరే, ఇందులోకి వెళ్ళి బయటికి ఎట్లా రావాలి సార్? చూడండి, ఇక్కడ బ్యాక్ స్లాష్ ఉంది అంటే బ్యాక్ వస్తున్నాం. ఇదైనా బ్యాక్. ఇందులో నుంచి బయటికి రావాలి, బ్యాక్. ఇందులో నుంచి కూడా బయటికి రావాలి, బ్యాక్. సో డెస్క్టాప్ లోకి వచ్చేసి. సో ఇట్లా మీరు ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఫైల్ ఓపెన్ చేయొచ్చా? వై నాట్? డబల్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇందులో ఏదో కోడ్ ఉందిలేండి. ఇట్లా ఇది కాదు మన ఫైల్. డోంట్ సేవ్. లెట్ మీ మినిమైజ్ ఇట్. సో ఇట్లా ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు, ఫైల్స్ క్లోజ్ చేయొచ్చు. రైట్ క్లిక్, ఐఎమ్ సారీ, మై మౌస్ బిహేవింగ్ స్ట్రేంజ్. క్లోజ్ ఆల్. సో ఓకే, ఫైల్ 1 ఓపెన్ అయింది. ఓకే, సో ఇందులో కంటెంట్ ఏమైనా టైప్ చేయొచ్చు, ఇట్లా మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. హాయ్, వెల్కమ్ టు మైండ్ సర్క్యూట్ డెవాప్స్. ఓకే, సో జాబ్ ఓరియంటెడ్ డెవాప్స్, సంథింగ్ లైక్ దట్, డెవాప్స్ ట్రైనింగ్ హబ్. ఇట్లా మీరు కోడ్ రాయొచ్చు. నేనంటే ఏదో టెక్స్ట్ రాస్తున్నా, బట్ మేబీ కోడ్ రాస్తా అనుకుందాం. సేవ్ చేయొచ్చా? కంట్రోల్ S, ఆర్ ఫైల్ సేవ్. క్లోజ్ చేయొచ్చా? ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ ఓపెన్ చేయొచ్చా? డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది, సంథింగ్ లైక్ దట్. సో ఇది వ్యూ చేయొచ్చు. సో ఇంకో ఫైల్ క్రియేట్ చేయొచ్చా? యా, యూ కెన్ డూ దట్. ఫైల్, న్యూ, టెక్స్ట్ డాక్యుమెంట్. ఎందుకంటే పేరు ఇచ్చుకోవాలంటే ఫైల్ 2, F2. రీనేమ్ చేయాలన్నా F, ఫైల్ 3. ఓకే, ఈ వ్యూ నచ్చలేదా? వేరే వ్యూ కావాలన్నా చూడండి, టైల్స్ ఇలా వస్తుంది. సో మీకు లేదు లార్జ్ ఐకాన్స్ కావాలి, ఇలా వస్తుంది. ఎక్స్ట్రా లార్జ్ కావాలి, ఇలా వస్తుంది. సో మీకు అర్థమవుతుందా? ఇవన్నీ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. అంటే మీ ల్యాప్టాప్ తో ఇంటరాక్ట్ కావాలంటే మీకు విండోస్ తెలిసి ఉండాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా మీకు లైనెక్స్ సర్వర్ తో ఇంటరాక్ట్ కావాలంటే లైనెక్స్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి. బట్ విండోస్ ఏంటంటే మోస్ట్లీ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మౌస్ తోటే పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నా విండోస్ లో మౌస్ తోటే పని అయిపోతుంది, కానీ లైనెక్స్ లో మౌస్ తో పని కాదు.
మీకు కొన్ని కమాండ్స్ తెలిసి ఉండాలి. ఇది సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, మీకు కొన్ని కమాండ్స్ తెలిసి ఉండాలి. ఆ కమాండ్స్ ఏంటివి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం కావాలి? ఇక్కడ అంటే మౌస్ ఉంది నాకు విండోస్ లో, మౌస్ తో చేస్తున్నాను. మరి మీరు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఒక క్లయింట్ కావాలి. ఇప్పుడు మౌస్ అనేది నా విండోస్ క్లయింట్ అనుకుంటే, ఇక్కడ కూడా మీకు ఒక క్లయింట్ కావాలి, ఒక టర్మినల్ కావాలి. ఓకే, యూ నీడ్ ఏ క్లయింట్ ఆర్ యూ నీడ్ ఏ టర్మినల్ ఆర్ క్లయింట్. సో ఇదేంటిది అంటే గిట్ బాష్ క్లయింట్ ని ఇన్స్టాల్ చేద్దాం. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయడానికి, సర్వర్ కి కనెక్ట్ కావడానికి మీకు ఒక టర్మినల్ కావాలి, క్లయింట్ లాంటిది కావాలి. సో మనం చేసేది ఏంటి అంటే ఈరోజు ఇక్కడ డైరెక్ట్ చూడండి, డే 0లో వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ గిట్ బాష్. డౌన్లోడ్ చేద్దాం, ఇన్స్టాల్ చేద్దాం. ఎలా డౌన్లోడ్ చేయాలి సార్? ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఇక్కడికి వెళ్ళి, ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి, గూగుల్, సో గిట్ బాష్ డౌన్లోడ్ అనుకుంటాను. యా, ఓకే, ఐమ్ జస్ట్ రిలయింగ్ ఆన్ గూగుల్. సింపుల్. ఓకే, సింపుల్. సో లేటెస్ట్ డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ ఫర్ విండోస్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఎక్కడ డౌన్లోడ్ చేయాలి? డెస్క్టాప్ లో డౌన్లోడ్ చేయాలి. ఇది నేను లాగిన్ అయ్యలేను కాబట్టి ఇట్లా వస్తుంది. అదే నేను ఇప్పుడు లాగిన్ అయి ఉంటే ఇందులో చూడండి, ఇది నా అకౌంట్ కదా, నా అకౌంట్ లో ఉన్న మీరు గూగుల్లోకి వెళ్ళి గిట్ బాష్ డౌన్లోడ్ అనుకుంటాను, క్లిక్ చేయండి, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ ఫర్ విండోస్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. డైరెక్ట్లీ నా డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, చూడండి, ఇక్కడ కూడా ఆర్టిఫాక్ట్ డౌన్లోడ్ అవుతుంది, కోడ్ డౌన్లోడ్ కావట్లేదు. .exe, ఇట్స్ ఆర్టిఫాక్ట్. చూసారా, డౌన్లోడ్ అవుతుంది. సో మీరు వెళ్ళి చూస్తే యూ వుడ్ సీ గిట్ బాష్ డౌన్లోడ్ అయింది. కెన్ యూ సీ? దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఎలా ఇన్స్టాల్ చేయాలి సార్? ఏం లేదు, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టడమే, అంతే. డబుల్ క్లిక్, నెక్స్ట్ నెక్స్ట్. నాకు ఆల్రెడీ ఉంది, నా దాంట్లో ఆల్రెడీ ఉంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరేం చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. సరే, నేను మళ్ళీ చేస్తా చూడండి. ఇన్స్టాల్, పాతది రిమూవ్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ 2.44 ఉన్నట్టుంది, అది డిలీట్ అవుతుంది. ఓకే, సో కొత్తది ఇన్స్టాల్ అవుతుంది. సో టాస్క్ ఫర్ యూ, ఓకే, టాస్క్ ఫర్ యూ. కెన్ యూ ఆల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ గిట్ అండ్ సెండ్ దట్ పిక్ టు మీ? ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. మిగతా వాళ్ళు నాకు పర్సనల్లీ వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఎవరైతే కమ్యూనిటీ గ్రూప్ లో ఉన్నారో మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు. హలో, కెన్ యూ ఆల్ డూ ఇట్? ఓకే, ఇది ఇన్స్టాల్ అయ్యే లోపు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ మన వాట్సాప్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో. సో లెట్ మీ ఓపెన్ మై వాట్సాప్. ఇస్ ఇట్ డన్? సో టాస్క్ ఫర్ యూ, ఎవ్రీ వన్ ఇన్స్టాల్ గిట్. ఫస్ట్ టాస్క్, డైలీ బేసిస్ లో నేను చిన్న చిన్న టాస్క్ ఇస్తూ ఉంటాను. మెల్లిగా స్టార్ట్ అవుతాం. ఓకే, మెల్లిగా స్లోగా స్టార్ట్ అవుతాం. ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తాం, తర్వాత అడ్వాన్స్ లెవెల్లో పికప్ అవుతాం. గేర్స్ కూడా అలానే చేంజ్ అవుతాయి. స్టార్టింగ్ లో మెల్లిగా చేస్తా, మోడరేట్ స్పీడ్ లో చెప్తా, చివరిలో కొంచెం మీకు ఒక మెచ్యూరిటీ అందరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్పీడ్ గా చెప్తా. ఓకే, గిట్ బాష్ ఇన్స్టాల్ అయింది, ఫినిష్. ఓకే, సరే, మీకు ఓకే, ఫైన్, నేను తర్వాత చెప్తానులేండి. సో గిట్ బాష్ ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది? రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్. మీరు ఇన్స్టాల్ అయిందా? ఎస్, ఇన్స్టాల్ అయింది, బట్ మీకు ఎలా తెలుస్తుంది? రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్ లో ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ గిట్ బాష్ హియర్ అని. సో మీరేం చేయండి అంటే, మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి, ఓకే, ఈ బ్లాంక్ స్పేస్ లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్ అని కొట్టండి. సో ఈ మౌస్ తోనేమో ఇక్కడ క్రియేట్ చేయొచ్చు విండోస్ లో.
ఇక్కడ కమాండ్స్ ఇన్సర్ట్ చేయాలి. గిట్ బాష్ లో కమాండ్స్ ఇన్సర్ట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో ఏంటివి సార్ ఆ కమాండ్స్ నేను చెప్తున్నాను చూడండి. సో ఈ తర్వాత ఫస్ట్ వాట్ వి హావ్ డన్, గిట్ బాష్ డౌన్లోడ్ చేసినాం, గిట్ బాష్ ఇన్స్టాల్ చేసినాం. ఎందుకు ఇన్స్టాల్ చేసినాం గిట్ బాష్ డౌన్లోడ్? టు ఓకే, సో టు ప్రాక్టీస్ లైనెక్స్ కమాండ్స్. ఓకే, టు ప్రాక్టీస్ లైనెక్స్ కమాండ్స్. సో లైనెక్స్ ఫౌండేషన్ ఏంటివి ఆ కమాండ్స్? సో మీకు వన్ బై వన్ చెప్తున్నాను చూడండి. సో అదర్వైజ్ ఐ టైప్ హియర్, ఇట్స్ ఓకే. ఫస్ట్ నేను ఇప్పుడు విండోస్ లో ఎక్కడ ఉన్నా తెలవాలంటే ఏం చేయాలి? ఇలా చూస్తాం కదా, లైనెక్స్ లో ఏంటిదంటే కమాండ్ టీడబ్ల్యూడి. చూడండి, ఇదేమో నా గిట్ బాష్. ఓకే, సో ఇక్కడ నేను వ్యూ మారుస్తా, లిస్ట్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఫైన్. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? సో టీడబ్ల్యూడి సి యూజర్స్ మధుకిరణ్ డెస్క్టాప్ మధుకిరణ్ జీ, ఇది కూడా అదే కదా. ఓకే, దెన్ లెట్స్ నేను ఫైల్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి అంటే టచ్. ఇస్ దిస్ ఫాంట్ ఓకే ఎవ్రీవన్? ఈ ఫాంట్ ఓకేనా? పెద్ద చేయాలా చిన్న చేయాలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. టచ్ మేబీ. ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఉన్నాయి కదా, ఫైల్ 4 చూడండి, ఇక్కడ ఫైల్ 4 క్రియేట్ అవుతుంది. కెన్ యూ సీ ఫైల్ 4? టచ్ ఫైల్ 5, ఫైల్ 6, ఫైల్ 7 ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటంటే డైరెక్టరీ కదా, ఎంకేడిఐఆర్, మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ 1 ఆల్రెడీ ఉంది, సో డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, డైరెక్టరీ 4. మీకు రైట్ సైడ్ ఉంది, ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. కెన్ యూ సీ? సో ఈ రకంగా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. సరే సార్, ఫైల్స్ క్రియేట్ చేసిన ఫోల్డర్ క్రియేట్ డిలీట్ ఎట్లా చేయాలి? విండోస్ లో ఈజీ, మరి లైనక్స్ లో కమాండ్ ఏంటంటే, సరే ఫస్ట్ ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది అనుకోండి, క్లియర్. కమాండ్ ఏంటంటే CLEAR, క్లియర్. స్క్రీన్ క్లియర్ అయితే ఓకే. ఇప్పుడు డిలీట్ చేయాలి. కమాండ్ ఏంటిది? RM-RF. ఓకే, RM రిమూవ్ రికర్సివ్లీ ఫోర్స్ఫుల్. ఇదేందో నేను తర్వాత చెప్తా. సో RM-RF. సో ఏం డిలీట్ చేద్దాం? లెట్స్ సే ఫైల్, సారీ, RM-RF. మేబీ డైరెక్టరీ 4 డిలీట్ చేస్తా. చూడండి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ 5, ఫైల్ 6 డిలీట్ చేస్తా. చూడండి, RM-RF, ఫైల్ 5, ఫైల్ 6. మీకు కనుక ఈ కమాండ్స్ అలవాటు అయితే ఈ మౌస్ తోటి కూడా చేయరు, ఇంకా కమాండ్స్ తోటే చేస్తారు. అంత ఫ్రెండ్లీ అయిపోతుంది. ఈ బ్లాక్ స్క్రీన్ చాలా ఫ్రెండ్లీ అయిపోతుంది. కమాండ్స్ తోటే పని అయిపోతుంది. యూ కెన్ క్రియేట్ ఫైల్స్, యూ కెన్ డిలీట్ ఫైల్స్. ఓకే, సో ఏం నేర్చుకున్నాం మనం? PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే పాత్ ఏందో తెలుసుకున్నాం. తర్వాత ఫైల్స్ క్రియేట్ చేయాలి. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, సంథింగ్ లైక్ దాట్. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. MKDIR, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఓకే, సో డిలీట్ చేయాలి. RM-RF, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, ఫైల్ కూడా అంతే, ఫైల్ 1. ఇట్లా మీరు ఫోల్డర్స్ డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్, సరే ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి సార్? విండోస్ లో ఎలా వెళ్ళినాం? డబల్ క్లిక్ చేసినాం, డబల్ క్లిక్ చేసినాం, ఇలా లోపలికి వెళ్ళొచ్చు. డబల్ క్లిక్ చేసినాం, లోపలికి వెళ్ళొచ్చు. లైనెక్స్ లో ఎలా వెళ్ళాలంటే ఫోల్డర్ లోపలికి CD చేంజ్ డైరెక్టరీ, CD చేంజ్ డైరెక్టరీ, డైరెక్టరీ 1 లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంది దాని లోపలికి వెళ్ళడానికి. అట్లా మీరు ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చు. అలాగే బయటికి రావాలన్నా కూడా మళ్ళీ CD డాట్ డాట్, బయటికి రావడానికి. యూ వాంట్ చెక్ సి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? ఫస్ట్ ఇది క్లియర్ చేస్తా స్క్రీన్. సో PWD ఎక్కడ ఉన్నా నేను? సో మధుకిరణ్ జీ అంటే ఇక్కడనే. సరే డైరెక్టరీ 1 లోకి వెళ్తా. సరే ఫస్ట్ అంతకన్నా ముందు మీకు వ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇది చేంజ్ డైరెక్టరీ చెప్తా. లెట్స్ ఏ వ్యూ ఆప్షన్స్. అంటే విండోస్ లో ఎలా మీరు ఇట్లా రకరకాలుగా చూస్తున్నారు కదా, వ్యూ, మీడియం ఐకాన్స్, లార్జ్ ఐకాన్స్, బ్లా బ్లా బ్లా. సో
లైనెక్స్ లో కూడా కమాండ్ ఏంటి అంటే ls ఒక వ్యూ. చూడండి, డైరెక్టరీ 1 2 3 ఫైల్స్, ఇది ఒక వ్యూ. ఇంకొక వ్యూ. ls-lrth ఇంకొక వ్యూ. సంథింగ్ లైక్ దట్. నేను హిడెన్ ఫైల్స్ చూడాలి, కొన్నిసార్లు హిడెన్ ఫోల్డర్స్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు షోలో చూస్తే హిడెన్ ఫైల్స్ అవి కనిపిస్తాయి, అవి కూడా చూడాలి. కమాండ్ ఏంటి అంటే ls-la ఏమైనా ఉంటే కనిపిస్తాయి, ఏం లేవులేండి. సో ఒక వ్యూ. కమాండ్స్ ఏంటివి? ls లిస్ట్ అన్నట్టు. ls అంటే లిస్ట్, ll అంటే లాంగ్ లిస్ట్. ls-lrth ఇవి ఫ్లాగ్స్, ఇవేంటివి అడగకండి, వి విల్ సీ దట్ లేటర్. ఓకే, సో దెన్ వాట్ ఎల్స్? హిడెన్ ఫైల్ చూడాలి, ls-la సంథింగ్ లైక్ దట్. ఈ రకంగా మీరు వ్యూ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఫోల్డర్ లోపలికి వెళ్దాం. ఓకే, సో నౌ వి విల్ గో విత్ ఇన్ ఫోల్డర్. సో వేర్ ఐఎమ్ pwd, నేను మధుకిరంజీలో ఉన్నా. ఇలా ఉంది. సరే, డైరెక్టరీ 1 లోకి వెళ్దాం. ఏం చేయాలి? స్క్రీన్ క్లియర్ చేయండి ఫస్ట్. cd డైరెక్టరీ 1 లోకి వెళ్తున్నా. dir1. చూడండి, ఇప్పటివరకు మధుకిరణ్జీలో ఉన్న డైరెక్టరీ 1 లోకి వెళ్తాను. అందులో ఆల్రెడీ ఎంసీ అనే ఫోల్డర్ ఉందండి. అందులో ఆల్రెడీ ఎంసీ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో కూడా వెళ్దాం. cd-mc. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? pwd మధుకిరణ్ డెస్క్టాప్ లో, మధుకిరణ్జీ ఫోల్డర్ లో, డైరెక్టరీ 1 లో, ఎంసీ ఫోల్డర్ లో ఉన్నా. ఓకే, మరి ఇందులో నుంచి బయటకి రావాలి సార్. ఇది pwd. నేను ఇప్పుడు ఇందులో అయితే బయటకు రావాలంటే ఈ మౌస్ తోటి అయిపోతుంది, / కూడా అయిపోతుంది. ఓకే, సో ఈ రకంగా. మరి ఇందులో ఎలా రావాలి సార్? ఓకే, సో లైనెక్స్ లో ఎలా బయటికి రావాలి సార్? cd డాట్ డాట్ సరే, ఫస్ట్ స్క్రీన్ క్లియర్ చేస్తా. క్లియర్. సో వేర్ ఐఎమ్ pwd. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? మధుకిరణ్జీ ఫోల్డర్కి రావాలంటే ఇక్కడికి రావాలి. సో cd డాట్ డాట్ స్పేస్ ఇవ్వాలి. డాట్ అంటే స్పేస్ ఇచ్చి డాట్ డాట్. ఓకే, బయటకు వచ్చిన ఎంసీలో నుంచి డైరెక్ట్ 1కి వచ్చిన, అందులో నుంచి కూడా బయటకు వస్తుంది. cd డాట్ డాట్ మధుకిరణ్జీలోకి వచ్చిన. ఓకే, సో ఈ రకంగా మీరు బయటికి రావచ్చు. హోప్ యు ఆర్ గెటింగ్. సరే, ఆ ఫైల్లో ఏమన్నా ఉందా? ఇప్పుడు లెట్స్ నేను ఏం చేస్తా అంటే ఏదో ఫైల్ తీసుకుంటా. file1 లేదా? file1 ఉంది. ఇందులో ఏదైనా టైప్ చేసిన, ఇది విండోస్ లో ఇలా చూద్దాం. మరి లైనెక్స్ లో ఎలా చూడాలి సార్? కమాండ్ ఏంటంటే క్యాట్ ఫైల్ నేమ్. అందులో ఏమన్నా ఉంటే ఇందులో కనిపిస్తుంది. సో క్యాట్ ఏం ఫైల్ నేమ్? మేబీ ఏందా ఫైల్? క్యాట్ file1.txt ఇది కదా file1. అంటే మీరు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయండి, పేస్ట్ file1.txt. అందులో ఏముందో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అందులో ఏముందో మీకు కనిపిస్తుంది. సో టు వ్యూ ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్ యు నీడ్ cat కమాండ్. లెట్స్ నేను మళ్ళీ మారుస్తా, అందులో ఏముందో మారుస్తా. డబుల్ క్లిక్ చేస్తున్నా. సో యాడింగ్ ఫ్యూ మోర్. ఓకే, యాడింగ్ మోర్ కంటెంట్. సేవ్ చేస్తున్నా, కంట్రోల్ సేవ్ చేస్తున్నా. ఫైల్ సేవ్ ఎలా చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేయండి? మళ్ళీ క్లియర్ ఉంటండి. క్లియర్ ఏం చేయండి? క్యాట్ file1.txt కంటెంట్ యాడ్ అయింది. సో ఈ రకంగా ఫైల్లో ఉన్నది కూడా మీకు కనిపిస్తుంది. సో మనం పెద్దగా ఏం నేర్చుకోలేమండి, చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ నేర్చుకున్నాం. ఓకే, ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫైల్స్ డిలీట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ డిలీట్ చేయడం, వ్యూ చేయడం, లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, అందులో ఉన్నది కూడా డిస్ప్లే చేయడం. సో ఇది. ఈవెన్ మీకు హిస్టరీ కమాండ్ అని ఇంకోటి ఉంది. ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ అన్ని చూడాలి. హిస్టరీ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడి వరకు నేను చెప్పినంత వరకు ఈ పాతే వదిలేయండి, టెరాఫామ్ వదిలేసేయండి. సో సో ఇవి ఈ రోజు 501 నుంచి ప్రాక్టీస్ చేసిన. ఈ కమాండ్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డు నాట్ ఆస్క్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ గివ్ యూ. రైజ్ యువర్ హ్యాండ్. నేను అందరి హ్యాండ్స్ లోవర్ చేసిన, ఇప్పుడు ఫ్రెష్ రైజ్ చేయండి.
సో నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, మాట్లాడండి. గొల్లోజు, సార్ యతీంద్ర. ఇప్పుడు మీరు విండోస్లో వెళ్ళి కమాండ్ యాడ్ చేశారు కదా, విండోస్ లో వెళ్ళి. కమాండ్ మాన్యువల్గా యాడ్ చేశారు కదా, అవును, లినక్స్లో ఆల్రెడీ ఉన్న టెక్స్ట్కి యాడ్ చేయాలంటే? చేయొచ్చు బ్రో, చెప్తాను కదా. దట్ ఈస్ ఎట్ టు కమ్, దట్స్ వై ఐమ్ సేయింగ్. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే, అది కూడా చెప్తా, ఒకటేసారి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఐ విల్ గో స్లో, వన్ బై వన్. ఈ ఓకే. కమాండ్స్ క్లియరా? ఆబ్వియస్లీ చేయొచ్చు. ఇప్పుడు మీరు విండోస్ లో ఏవైతే చేయొచ్చో 100% లైనక్స్ లో చేయొచ్చు. ఓకే, మేబీ మీకు కమాండ్ తెలియదు అంతే ఈ మూమెంట్. కొన్ని కమాండ్స్ చూపించినా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు అదే చూపిస్తానేమో. ఓకే, సో లైనక్స్ లో ఫైల్ ని ఎడిట్ చేయాలని మీరు అడుగుతున్నారు అంతే కదా. హౌ టు ఎడిట్ ద ఫైల్ ఇన్ లినక్స్ ఎడిటర్. ఇది నోట్ ప్యాడ్ లో మీకు అర్థమైంది, మరి లైనక్స్ లో ఎలా చేయాలని అడుగుతాను, చూపిస్తాను. అదర్స్, జేఎస్ మాట్లాడండి. హెచ్పి ల్యాప్టాప్ మాట్లాడండి. హలో సార్. సార్, నో ఫార్మాలిటీస్, డైరెక్ట్లీ అడగండి. డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి యూస్ చేస్తాం కదా సార్. Hmm. ఇప్పుడు ఒకవేళ డైరెక్టరీ లోపల ఇంకో డైరెక్టరీ అట్ ఏ టైం వెళ్ళలేమా సార్? డైరెక్టరీ లోపల వెళ్ళొచ్చు సార్, చూద్దాం లేదు సార్, ప్యాడ్ చేద్దాం. ఇప్పటికైతే 2 సార్లు వెళ్ళండి. సరే, ఒకటేసారి వెళ్ళాలి. సిడి డైరెక్టరీ 1 స్లాష్ డైరెక్టరీ 2 స్లాష్ డైరెక్టరీ 3 అలా. ఈ బ్యాక్ మీరు రావాలి. సిడి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్, మీకు అది వస్తుంది. అది త్రూ ప్రాక్టీస్ యుల్ గెట్, డోంట్ వరీ. మనది ఎనీవే గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం చేస్తుంది లైనెక్స్ డీప్ డైవ్ కాదు, లైనెక్స్ ఫౌండేషన్. లైనెక్స్ డీప్ డైవ్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు జెంకిన్స్ నేర్చుకోవడానికి ఐడియా ఏంటిది? మనము జెంకిన్స్ హార్ట్ ఆఫ్ డెవాప్స్ నేర్చుకోవడానికి మీకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ ఫౌండేషన్ ఇప్పుడు చెప్తున్నా, బట్ లైనెక్స్ షెల్ స్క్రిప్ట్ మీకు తర్వాత కవర్ అవుతుంది, అప్పుడు డీప్ గా పోదాం. అదే, ఎనీ క్వశ్చన్స్? హెచ్పి ల్యాప్టాప్ మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ సిడి డాట్ డాట్ అని ప్రెస్ చేస్తే అంటే డైరెక్ట్ నుంచి బయటకు వస్తున్నాం కదా, అయితే సిడి డాట్ డాట్ అట్లా కంటిన్యూషన్ గా 4 డాట్స్ ఇవ్వచ్చా అని. ఇవ్వద్దు, ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డోంట్ ఆస్క్ సంథింగ్ ఎల్స్. ఓకే ఏం లేదు బ్రో, మనకు టైం కన్స్టెంట్ కదా, ఇంకా నేను కవర్ చేయాలి. ఓకే, అదే మీరు ట్రై చేయండి. నౌ టాస్క్ ఫర్ యూ. మీకు ఇచ్చే నేను టాస్క్ ఏంటిది అంటే, గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకోండి. ఏం చేయండి, మీ డెస్క్టాప్ లో, మీ ల్యాప్టాప్ లో గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో, సో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వెర్ ఇస్ దాట్? జనరల్లీ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరైతే కోర్స్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యారో, సో వాట్సాప్ గ్రూప్. ఓకే, సో ఈ గ్రూప్ లో ఇది ఓపెన్ గ్రూప్, అందరూ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వి డు నాట్ పుట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. వి వాంట్ ట్రాన్స్పరెన్సీ. సో కంప్లీట్ అందరూ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ గ్రూప్ లో అడగవచ్చు. బట్ ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రీ సెషన్స్ కాబట్టి అందరూ ఇందులో రాలేరు. సో మీరందరూ ఈ బ్యాచ్ 16 కమ్యూనిటీ గ్రూప్ లో ఉండండి. ఓకే, దీనికి ఏంటిది, ఓన్లీ అడ్మిన్సే పంపించగలుగుతారు. ఓకే, సో ఓన్లీ అడ్మిన్సే పంపించగలుగుతారు ఈ కమ్యూనిటీ గ్రూప్ కి. ఓకే, సో మీరు ఇందులో పెట్టలేరు కాబట్టి నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. కెన్ యూ ఆల్ డూ దట్? నేను చూస్తాను, మీ స్క్రీన్ షాట్ చూస్తాను. ఓకే, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్స్ అగైన్, కెన్ యూ ఆల్ సెండ్ మీ పర్సనల్ స్క్రీన్ షాట్స్? ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ లో పెట్టండి, మిగతా వాళ్ళు నాకు పర్సనల్లీ ఈ స్క్రీన్ షాట్ పెట్టాలి. కెన్ యూ ఆల్ డూ ఇట్? హిస్టరీ కమాండ్ కొట్టి మీరు ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ పెట్టాలి స్క్రీన్ షాట్. ఎస్, ఎవ్రీవన్ టైప్ ఎస్. డీల్, ఆర్ యూ రెడీ? డూ ఇట్ దెన్. ఓకే, మనం ముందుకెళ్దాం. నా నెక్స్ట్ ఏంటిది అంటే, ఓకే, సో లైనెక్స్ ఇది ఓకే. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి లైనెక్స్ లోనే మీకు అర్థమైంది, బట్ ఫైల్ ని ఎలా మోడిఫై చేయాలి ఇప్పుడే వద్దులేండి. నెక్స్ట్ ఏంటి అంటే, మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్, మ్యూట్ లోకి వెళ్ళండి. మ్యూట్. సో మీరు మాట్లాడారా, హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి, తర్వాత వెంటనే మ్యూట్ లోకి వెళ్ళి హ్యాండ్ ని కూడా లోవర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఎవ్రీవన్ క్రియేట్ యువర్ గిట్ హబ్ అకౌంట్. ఎందుకు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి? ఎందుకంటే డెవలపర్స్ కోడ్ ఎక్కడ పెడతారు?
పెన్ డ్రైవ్ లో అక్కడ ఇక్కడ పెట్టరు కదా, దే నీడ్ ఎ సెంట్రల్ లొకేషన్, అదే గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో అంటే ఇది ఏమన్నా రాకెట్ సైన్స్ నో, ఇది మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఇది. ఇంకా ఇది క్లోజ్ చేస్తున్నా వాట్సాప్. ఓకే, సో లెట్ మీ కమ్ బ్యాక్. సో ఏం చేయండి ఇప్పుడు మీరు, క్రియేట్ గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్, సింపుల్. సో సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఫస్ట్ లింక్ అదే. ఓకే, ఈవెన్ మీరు github.com లో పోయినా కూడా కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇది నాకు ఆల్రెడీ ఉంది గిట్హబ్, సో నాది వచ్చింది. బట్ మీకు ఎలా వస్తుంది అంటే, లెట్ మీ సైన్ అవుట్. ప్రస్తుతానికి సైన్ అవుట్ చేస్తున్నా. సో లెట్స్ సే మీరు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, ఎవరికైనా కావాలన్న అకౌంట్ నేను క్విక్లీ క్రియేట్ చేస్తాను. యూ మే షేర్ యువర్ మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి ఓటీపీ కూడా వస్తుంది, అంటే కోడ్ వస్తుంది, కోడ్ చెప్పేలా ఉంటారు. ఇఫ్ ఎనీ వన్ రెడీగా ఉంటే నేను లైవ్ లో క్రియేట్ చేస్తాను. ఆర్ ఎల్స్ సరే, ఇట్స్ ఓకే, క్యూఏలో పోస్ట్ చేయండి. హెచ్పి ల్యాప్టాప్ చెప్పండి, మీ మెయిల్ ఐడి చెప్పండి. సరే, లెట్స్ తర్వాత చేసుకోండి, పర్లేదు. మీరు ఏం చేయండి, సైన్ అప్. అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్, లేదంటే సైన్ అప్. ఏం చేయాలి, కంటిన్యూ విత్ గూగుల్, మీ జీమెయిల్ ఐడితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఓకే, మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఒక కోడ్ వస్తుంది, మేబీ సమ్ చెక్ చేస్తారు, అంటే మీరు రోబోట్ ఆఫ్ హ్యూమనా అని. అంతే, దాట్స్ ఇట్. క్రియేట్ గిట్ హబ్ అకౌంట్. మేబీ ఇక్కడ ఏమడుగుతుంది అంటే, ఎవరి కోసం, పర్సనల్ రీజన్ చెప్పండి. అంటే ఎవరి కోసం అంటే పర్సనల్ పర్పస్. ఓకే, సో స్టూడెంట్ అని చెప్పండి, అట్లా కొన్ని ఉంటాయి, ఏవి ఇచ్చిన ఆప్షన్స్. ఓకే, క్రియేట్ యువర్ అకౌంట్. ఓకే, సో మీరందరూ మీ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కెన్ యూ ఆల్ డూ దట్? ఈజియర్ దెన్ క్రియేటింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఈజియర్ దెన్ క్రియేటింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. లెట్ మీ సీ, నేను అకౌంట్ క్రియేట్ చేస్తానండి, ఇందులో క్రియేట్ చేస్తానండి, మైండ్ సర్క్యూట్. సో వాట్ ఐ డూ, గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్, ఐ థింక్ దీనికి లేదనుకుంటా. సైన్ అప్ ఫర్ గిట్ హబ్. సో అదర్వైజ్ ఐ డూ కంటిన్యూ విత్ గూగుల్. ఇలా అయినా పర్లేదు. పర్వాలేదు, కంటిన్యూ. అంటే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్. ఓకే, ఆల్రెడీ ఉందంట, దీనికి కూడా ఉందంట. సరే, మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోండి. ఆల్ రైట్, సో ఇట్స్ ఓకే. సో టాస్క్ నెంబర్ 2. సో డైలీ బేసిస్ లో టాస్క్ ఇస్తాను. ఈ రోజు టాస్క్ ఏంటిది, గిట్ బాష్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ కూడా నాకు పంపించండి. ఓకే, సరే. ఎలా ఉంటుందంటే మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత, సో ఇఫ్ యూ గో టు గిట్ హబ్, లెట్ మీ లాగ్ ఇన్. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ చేసుకోండి, అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు. సో లెట్ మీ సైన్ ఇన్. సో యూజ్ యువర్ మెయిల్ ఐడి, పాస్వర్డ్. ఓకే, sign in. So more options. I'll use authenticator app. 2-factor authentication enable చేసుకోండి. Let me give that code. Authenticator. It 466-500. ఇలా వస్తుందండి. ఓకే, మీకు ఇలా రాకపోవచ్చు, మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీకు ఇన్ని రెపోస్ కనిపించవు. మీకు ఇన్ని రిపోస్ కనిపించవు, మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే. మీకు జస్ట్ ఏంది ఇలా కనిపిస్తుంది, మీరు ఏం చేయండి, దీన్ని బ్రౌజ్ చేయండి చాలు. ఓకే, సో బ్రౌజ్ చేయండి. సో జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంతే. మీరు ఇక్కడ మీకు మీ అకౌంట్ కనిపించాలి. ఇక్కడ డెవాప్స్ ట్రైనింగ్ ఉంది కదా, మేబీ మీ పేరు లెట్స్ సే రాజా అనుకోండి, రాజా, రోహిత్, రోహిణి, వాట్ ఎవర్, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో మీరు ఇంకేం చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో కావాలి అనుకుంటే ఒక డమ్మీ రెపాజిటరీ క్రియేట్ చేసుకోండి. లెట్స్ సే మీకు రెపో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే రియల్ టైంలో
కోడ్ నంతా ఒక ప్రాజెక్ట్ రెపోలో పెడతారు. కోడ్ నంతా ఇలా ప్రాజెక్ట్ రెపో, ఈ గిట్హబ్ లో ఒక రెపో క్రియేట్ చేస్తారు, ప్రాజెక్ట్ రెపో. లెట్స్ ఇన్స్టాగ్రామ్ అనుకో, ఇన్స్టాగ్రామ్ రెపో అని క్రియేట్ చేస్తారు, సంథింగ్ లైక్ దాట్. సో అట్లా రెపో క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. న్యూ రెపోసిటరీ, మనీ ఏం కట్ కావాలి. లెట్స్ నేను ఏదో టెస్ట్, ఓకే, బ్యాచ్ 16, వాట్ ఐ డూ, బ్యాచ్ 16D రెపో అంట. సో ఏంటిది, సమ్, ఇది జస్ట్ ఫర్ అవైలబుల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అవైలబుల్ ఉంది. సో పబ్లిక్ రెపో, క్రియేట్ రెపోసిటరీ, అంతే, రెపోసిటరీ క్రియేట్ అవుతుంది. సో ఇది బ్యాచ్ 16D రెపో. ఓకే, సో ఇది ఈ రకంగా మీరు రెపోసిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అంతే మీరు తెలుసుకోవాల్సింది, అంతకు మించి ఏం లేదు. సో కెన్ యూ ఆల్ డూ ఇట్? కెన్ యూ ఆల్ డూ ఇట్? డీల్? Yes, everyone. Everyone. Okay, there are a lot of people. Okay, next thing. సో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఓకే, మీరు ఇప్పుడు లైనెక్స్ మనం ఎక్కడ ప్రాక్టీస్ చేసినాం? నా లోకల్ మిషన్ లో ప్రాక్టీస్ చేసినాం. ఇప్పుడు లైనెక్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేసినాం? నా ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేసినాం. ఇదంతా ల్యాప్టాప్ లో క్రియేట్ అయింది. ఓకే, ఈ ఫైల్స్ ఇవన్నీ ఎక్కడ క్రియేట్ అయినాయి? నా ల్యాప్టాప్ లో ఈ మధుకిరంజీ ఫోల్డర్ లో క్రియేట్ అయినాయి. బట్ దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. మనం ఏం చేయబోతున్నాం అంటే క్లౌడ్ నేర్చుకోబోతున్నాం. ఏదైతే ప్రాక్టీస్ చేయాలనో లోకల్ ల్యాప్టాప్ లో కాదు. ఓకే, ఈ లోకల్ ల్యాప్టాప్ లో కాదు. వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇన్ లోకల్ ల్యాప్టాప్. క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఒక ఫ్రీ టైర్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం, అందులో సర్వర్ ని క్రియేట్ చేద్దాం, ఆ సర్వర్ కి గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ ఏదో క్లౌడ్ సర్వర్ లో క్రియేట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ మీకు దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు లెర్న్ డెవాప్స్ విత్ క్లౌడ్. ఆన్ ప్రిమైసెస్ లో సపరేట్ గా, క్లౌడ్ లో సపరేట్ గా ప్రాక్టీస్ చేయడం కాదు, డైరెక్ట్లీ క్లౌడ్ కే కనెక్ట్ అయ్యి క్లౌడ్ లోనే లైనక్స్ ప్రాక్టీస్ చేసి క్లౌడ్ లోనే జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో మన 90% క్లౌడ్ లోనే ప్రాక్టీస్ చేస్తాం. బికాస్ దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు లెర్న్ డెవాప్స్. We will practice our DevOps on cloud, not on on-premises environment. Okay, so for that మీకు ఏం కావాలి? మీకు ఒక ఫ్రీ టైర్ AWS అకౌంట్ ఉండాలి. యూ నీడ్ ఎ ఫ్రీ టైర్ AWS అకౌంట్. ఎందుకు సార్ AWS అకౌంట్? దానికన్నా ఖర్చు అయిందా అంటే నో, మీకు ఎలాంటి ఖర్చు కాదు. ఒక ₹2 కట్ అవుతాయి అకౌంట్ క్రియేట్ చేయడానికి. మళ్ళీ అవి కూడా ఒక 2 to 3 days లో మళ్ళీ క్రెడిట్ బ్యాక్ అవుతాయి. సో మరి AWS ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఏం చేయండి అంటే, ఓకే, నౌ ప్రాబబ్లీ ఐ విల్ షో ఇన్ ఎనీవన్ వుడ్ లైక్ టు వాలంటీర్, మీకు లైవ్ లో క్రియేట్ చేయమంటే చేసిస్తాను. దీనికి కావాల్సింది ఏంటిది అంటే మీ మెయిల్ ఐడి ఉండాలి, ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉండాలి, సో దట్ విల్ గెట్ ద కోడ్. అండ్ మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్, ప్రాబబ్లీ క్రెడిట్ కార్డ్, ₹2 కట్ అవుతాయి. అండ్ యువర్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఇది చేసేది కూడా అమెజాన్ వాడే. సో మీరు అమెజాన్ లో ఎట్లయితే ఆర్డర్ పెడతారో సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక ₹2 ఆర్డర్ పెడుతున్నాడు. ఓకే, సేఫ్ అండ్ సెక్యూర్, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏం చేయాల్సి వస్తుందండి? వాట్ యు నీడ్ టు డూ, లెట్ మీ షో. బేసికలీ ఇదే బెటర్. సో ఏం చేయండి, గూగుల్లోకి వెళ్ళి AWS ఫ్రీ టైర్ అకౌంట్ అని కొట్టండి. గూగుల్లోకి వెళ్ళి AWS ఫ్రీ టైర్ అకౌంట్, హిట్ ఇట్. సో యూ విల్ సీ హియర్ ఒక 2-3 లింక్స్ ఓపెన్ చేయండి. ఫ్రీ టైర్ AWS వాడు, ఓకే, సో బిగినర్స్ కోసం ఓకే ఫ్రీగా ఇస్తాడు కొన్ని రోజులు సర్వీసెస్. మనీ కూడా ఏం కట్ కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్త రూల్ ఏంటి అంటే 200 క్రెడిట్స్ కూడా ఇస్తున్నాడు, $200 క్రెడిట్స్, ఆల్మోస్ట్ 15,000 to 20,000 ఇస్తున్నాడు. ఓకే, ఫస్ట్ 100 ఇస్తున్నాడు, $100, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో $100 ఇస్తున్నాడు. ఓకే, సో ఫ్రీ ప్లాన్ ఉంది, అందరూ క్రియేట్ చేసుకోండి అప్ టు 6 months వరకు. ఓకే, సో ఇంతకుముందు 1 year ఉండేది, అది వేరే ఉంటుండే, అంటే July 25th లోపు ఇంకోలా ఉండే. చూడండి, did you create AWS account before July 15th?
సో అప్పుడు 1 year ఫ్రీ టైం ఉంది. సరే మీ వరకు ఏం చేయండి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు కొంచెం చేంజ్ అయింది, బట్ స్టిల్ దేర్ ఇస్ ఫ్రీ క్రెడిట్స్. 6 months ఫ్రీ ప్లస్ $200 క్రెడిట్, హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఏం చేయాలి సార్, ఫ్రీ టైం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, క్రియేట్ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు, అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ అకౌంట్. వీళ్ళు క్రియేట్ అకౌంట్. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఏంటిది, ఆ పాస్వర్డ్ ఇవ్వండి, అకౌంట్ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, సో లెట్స్ మీ పేరు madhukiran@gmail.com అనుకుందాం. అకౌంట్ నేమ్ మధుకిరణ్. సో ఆ ఈమెయిల్ ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఐ థింక్ మీ పాన్ కార్డ్ అడుగుద్ది, ఇవ్వండి పర్వాలేదు. ఓకే, గివ్ యువర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఫైనల్లీ ₹2 ట్రాన్సాక్షన్ అయితే. ఓకే, సో ₹2 మీ అకౌంట్ లో కట్ అయ్యి మళ్ళీ అది క్రియేట్ అయింది. సో డూ దిస్. ఓకే, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఆల్ టు క్రియేట్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఓకే, సో ఈ క్రియేషన్ లో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి క్రెడిట్ కార్డ్ తోటి, కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి. చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకుంటే యాక్సెస్ వస్తుంది. బై ద వే డోంట్ వరీ, మీకు చెప్పకుండా అమెజాన్ వాడు ₹1 కూడా కట్ చేయడు. రేపు మీకు బిల్లు పడ్డా కూడా మీకు చెప్పకుండా కట్ చేయలేడు, అన్లెస్ మీరు ఆటో డెబిట్ పెడితే తప్ప. సో యాజ్ పర్ RBI గైడ్ లైన్స్ డైరెక్ట్లీ కట్ చేయదు. సో మీకు కట్ కాదు. ఈవెన్ బిల్లు పడ్డా మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. సో మేక్ షూర్ యూ ఆల్ క్రియేట్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. సరే సార్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమైనా వీడియో ఉందా అంటే లెట్ మీ షో యూ. సో వీ హ్యావ్ వీడియో ఫర్ దాట్. మధుకిరణ్ లోకి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మీరు వీడియోస్ లోకి వెళ్తే ఐ థింక్ ఉన్నట్టుంది హౌ టు క్రియేట్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. ప్రీవియస్ బ్యాచ్ లో నేను లైవ్ లో క్రియేట్ చేశాను. వేర్ ఇస్ దాట్? కెన్ సమ్వన్ సీ? ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి, హౌ టు క్రియేట్ AWS లైవ్ అకౌంట్. లాస్ట్ బ్యాచ్ లో ఎవరైతే లైవ్ లో వాళ్ళు వాలంటీర్ చేశారో వాళ్ళది క్రియేట్ చేసి ఒక్కసారి వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. Can you share it in chat box? Sure. Okay. Share, copy, and do like guys, good content on our side. Share, copy. Okay. So నేను చాట్ బాక్స్ లో షేర్ చేశాను. సో ఈ వీడియో చూడండి. ఓకే, సో ఈవెన్ ఐ విల్ కీప్ AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రేపు రెడీ ఉండండి. ఓకే, అనుకుందాం లెట్స్ మీకు అకౌంట్ క్రియేషన్ లో ఇష్యూ ఉంది, కస్టమర్ కేర్ ఫోన్ చేయండి, క్రెడిట్ కార్డ్ అరేంజ్ కాలేదు. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఎవరికైనా జెన్యున్ కన్సర్న్స్ ఉంటే 1 week ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాం. ఓకే, 1 week ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాం. మీరు ఒక్కసారి నాకు కానీ రమణికి కానీ పింగ్ చేయండి. ఓకే, నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి. మేము ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఫ్రీ టైర్ అకౌంట్ 1 week పాటు ఇస్తాం. ఎందుకు అలా ఇస్తున్నాము అంటే ఓన్లీ ఐడియా ఏంటంటే మీకు ఇబ్బంది కలిగించుద్దని. ఓకే, సో ఇట్ షుడెంట్ బి ఏ షో స్టాపర్ ఫర్ యువర్ ప్రాక్టీస్. సో అది కూడా లిమిటెడ్ అకౌంట్. సో మీకు ఇక్కడ అవసరం అనుకుంటే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. ఓకే, అండ్ ఇది యాక్టివేట్ కావడానికి కూడా 24 hours టైం పడుతుంది అకౌంట్. సో వీలైనంత తొందరగా క్రియేట్ చేసుకోండి ఎవరికైతే అకౌంట్ లేదు. ఆల్రైట్, సరే అకౌంట్ ఉంది, ఎలా లాగిన్ కావాలి? లెట్ మీ షో యూ. గూగుల్లోకి వెళ్ళి AWS కన్సోల్ లాగిన్ అనాలి. కన్సోల్ లాగిన్ ఆర్ అకౌంట్ లాగిన్ క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ కన్సోల్కి సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ టు ద కన్సోల్. మీరు రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తీయొచ్చు. ఓకే, సో లేదంటే ఇలా వస్తుంది మధు నాది కిరణ్. ఓకే, సైన్ ఇన్ అవుతా. ఓకే, సో మీకు కూడా క్రియేట్ చేస్తాం. సిమిలర్ గా మీకు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాం. ఎవరికైతే అకౌంట్ లేదో చెప్పండి. సో విల్ క్రియేట్ అకౌంట్. ఓకే, సో మధు లాగా మేబీ మీకు టెస్ట్ యూజర్ అకౌంట్ ఏదో క్రియేట్ చేసి ఇస్తాం. ఇక్కడ దెర్ ఆర్ లైక్ అ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ దర్.
మనం ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయము, మనం మన డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటిది? సర్వర్ క్రియేట్ కావాలి. ఎస్ ఆర్ నో? ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటిది? యూ నీడ్ టు క్రియేట్ అ సర్వర్. ఓకే, సో ఆ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఓకే, సో లైనెక్స్, జెంకిన్స్ ఇన్స్టలేషన్ అలాంటివి చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అదొక్కటి చెప్పి నేను బైండ్ అప్ చేస్తాను. ఓకే, సో కెన్ ఐ స్ట్రెచ్ ఫర్ మోర్ 15 minutes? Or let's take a quick 2 to 3 minutes break. You want me to take break or shall we continue? I'm asking. Yeah, you can type. ఓకే ఫైన్, మనం ఒక 3 minutes బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత కూడా నెక్స్ట్ తీసుకోండి, ఇంకొక 10 minutes తీసుకుని 8:15, 8:20 కల్లా క్లాస్ ఎండ్ అయిపోతుంది. ఓకే, కానీ ఇంపార్టెంట్, ఎవరు డ్రాప్ కాకండి. సో లెట్స్ టేక్ 3 minutes బ్రేక్. ఐ విల్ ఆల్సో హ్యావ్ సమ్ వాటర్. ఓకే, సో టాస్క్ 5, క్రియేట్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. మీకు క్రియేట్ చేయడంలో ఇబ్బంది ఉంటే మా కన్సల్ట్ కండి. వీఆర్ హ్యాపీ టు షేర్ అవర్ అకౌంట్. ఓకే, యూ కెన్ యూస్ దాట్ ఫర్ 1 week ఫర్ ఫ్రీ. ఓకే ఫైన్, ఇప్పుడు మన దగ్గర AWS అకౌంట్ ఉంది. ఇది నా AWS ఫ్రీ టైర్ అకౌంట్. క్లోజ్. క్లోజ్. ఇది నా AWS ఫ్రీ టైర్ అకౌంట్. సో లాగిన్ కండి. సరే, సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏ సర్వీస్ వాడాలి? సో మీరు సర్వర్ అన్నా, ఓకే, ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ అంటారు AWS లో. EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలన్నా, సర్వర్ క్రియేట్ చేయాలన్నా, వర్చువల్ మెషిన్ ఇది కూడా ఒక రకమైన సర్వర్ అనుకోండి. ఎనీవే ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో మీరు క్రియేట్ చేయాలంటే సర్వీస్ ఏంటిది అంటే EC2. ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి EC2. ఓకే, సో వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ క్లిక్ చేయండి. యూ విల్ సీ ద డాష్బోర్డ్. So you need to launch an instance. You need to create a server, launch a server. ఎలా లాంచ్ చేయాలి? ఇక్కడ నుంచి డైరెక్ట్లీ లాంచ్ చేయొచ్చు, లాంచ్ ఇన్స్టాన్స్. అరే ఇక్కడికి రావచ్చు ఇన్స్టాన్సెస్ లోకి. ఆల్రెడీ ఉంది ఒక సర్వర్, CI/CD ప్రొడక్షన్ అని వదిలేయండి. లాంచ్ ఇన్స్టాన్స్. సో మీరు ఏం చేయాలి? లెట్స్ కొత్త సర్వర్ క్రియేట్ చేయాలంటే ఇన్స్టాన్సెస్ లో రండి. మీకు ఇక్కడ ఏం కనిపించవు. సో ప్రస్తుతానికి 1 ఉంది, బట్ అదర్వైజ్ ఉండకపోవచ్చు. మీరు ఒక ఫ్రెష్ క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టాన్స్, టాప్ రైట్, లాంచ్ ఇన్స్టాన్స్, క్రియేట్ ఇన్స్టాన్స్. సింపుల్ గా చెప్పాలంటే సో ఎలా క్రియేట్ చేయాలి ఇన్స్టాన్స్ ని? సో నేమ్ ఇద్దాం. మేబీ నేను ఏమంటా, జెంకిన్స్ సర్వర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? సెలెక్ట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అండి? మనం ప్రాక్టీస్ చేసేది ఏది? ఇక్కడ అన్ని కనిపిస్తాయి మీకు. విండోస్ కనిపిస్తుంది, మ్యాక్ OS కనిపిస్తుంది, లైనెక్స్ కనిపిస్తుంది. బట్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఆన్ లైనెక్స్. ఉబంటు కూడా లైనెక్స్, బట్ మనం ప్రాక్టీస్ చేయబోయే ఫ్లేవర్ ఏంటంటే అమెజాన్ లైనెక్స్. సెలెక్టెడ్. క్విక్ స్టార్ట్ లోకి వచ్చి సెలెక్ట్ అమెజాన్ లైనెక్స్. ఏం చేయండి? ఇక్కడ మనం OS ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? మామూలుగా ISO ఇమేజ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ల్యాప్టాప్ OS ని బూట్ చేసేటప్పుడు. ఇక్కడ కూడా అలాంటి ఇమేజ్ ని సెలెక్ట్ చేయాలి. దీన్ని AMI అంటారు, అమెజాన్ మెషిన్ ఇమేజ్. సెలెక్ట్ ఇట్ అమెజాన్ లినక్స్. ఇక్కడ కనిపించాలి. అది కూడా ఎలా ఉండాలి? ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి, బిల్లు పడుతుంది. ఓకే, దెన్ సరే, ఏ ఇన్స్టాన్స్ టైప్ అంటే AWS వాడు క్లాసిఫై చేస్తుంది ఫ్రీ టైర్ వాళ్ళకు. ఓకే, సో అంటే ఎంత CPU ఎంత RAM కావాలని తెలియాలి అంటే రకరకాల టైప్స్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఓకే, సో ఫ్రీ టైర్ యూసేజ్ కోసం AWS వాడు T2.micro ఆర్ T3.micro ఇట్లా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇన్స్టాన్సెస్ టైప్స్ ఉన్నాయి. వాటినే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మేబీ యుల్ సీ లాట్ ఆఫ్ లిస్ట్. మీరు అందులో ఏదైతే ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో అది చూసి సెలెక్ట్ చేసుకోండి.
సో ఇక్కడ AWS వాడు ఓకే. సో ఫ్రీ టైర్ యూజర్స్ కోసం 1 CPU 1 వర్చువల్ CPU 1 GB ర్యామ్ ఫ్రీగా ఇస్తుంది. పర్వాలేదండి, మన ప్రాక్టీస్కి అది మోర్ దెన్ ఎనఫ్. ప్రస్తుతానికి చాలు. సో సెలెక్టెడ్ ప్రాక్టీస్. దెన్ ఓకే, ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. దాని ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసినాం, దాని యొక్క CPU ర్యామ్ సెలెక్ట్ చేసినాం ఇన్స్టాన్స్ టైప్. అలానే సరే ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, మరి దాన్ని సెక్యూర్గా ఎట్లా కనెక్ట్ కావాలి? ఒకప్పుడు ఎలా ఉంటుండే అంటే జనరల్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఓకే. సో అంతకన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే కనెక్ట్ విత్ కీ పేర్, లాగిన్ విత్ కీ పేర్. అంటే బేసికలీ ఒక పేర్ ఆఫ్ కీస్ జనరేట్ చేయాలండి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, పేర్ అంటే ఏంటిది? 2. సో సేమ్ నేమ్ తోటి ఒక పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ జనరేట్ చేయాలి. పబ్లిక్ కీ ఏమైతుందంటే సర్వర్ లోకి AWS ఎన్విరాన్మెంట్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఏది? పబ్లిక్ కీ. పబ్లిక్ కీ ఏమో సర్వర్ లోకి AWS ఎన్విరాన్మెంట్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే సార్, ఇలా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రైవేట్ కీ ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది, మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కీ ఏమో సర్వర్ లోకి AWS లోకి ఇంజెక్ట్ అవుతుంది. తర్వాత మనం వాటికి కనెక్ట్ అయ్యేటప్పుడు, లాగిన్ అయ్యేటప్పుడు 2 హ్యాండ్ షేక్ చేసుకొని 2 మ్యాచ్ అయితేనే మీరు సర్వర్ లోకి పోతారు, ఐ మీన్ కనెక్ట్ కావాలి సార్. అదర్వైజ్ రిక్వెస్ట్ ఇక్కడనే డ్రాప్ అయ్యి ఆథరైజేషన్ బ్లాక్ అయిపోతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ లా ఒకప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ కి. దీని గురించి ఇంతే అండి ప్రస్తుతానికి. మనం డీప్ డైవ్ తర్వాత చేద్దాం. ఇన్ఫాక్ట్ మనం జనరేట్ చేస్తాం మాన్యువల్లీ Ansible టైం. సో చూడండి, వాట్ ఈస్ కీ పేర్? You can use a key pair to securely connect to your instance. Ensure that you have access to that key pair. సరే, ఒక కీ పేర్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బట్ అవి వదిలేస్తున్నా. లెట్ మీ క్రియేట్ న్యూ కీ పేర్. ఏమందాం? మేబీ ఐ విల్ కాల్ B16D key. బ్యాచ్ 16D కీ అని క్రియేట్ చేస్తాం. ఇవేం యాజ్ గా పెట్టండి. క్రియేట్ కీ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్ కి AWS లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి క్రియేట్ కీ పేర్. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ప్రైవేట్ కి, పబ్లిక్ కి AWS లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది. ఓకే ఫైన్, అంటే బేసికలీ లాక్ లాంటిది, కీ లాంటిది. ఓకే, దెన్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి రండి. ఇదేంది నెట్వర్క్ సెట్టింగ్స్? మీరు సర్వర్ క్రియేట్ చేసినట్టు బాగుంది, ఆ సర్వర్ మన నెట్వర్క్ లో ఉండాలి కదా. జనరల్లీ నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ లో రకరకాల రిసోర్సెస్ సర్వర్స్ ఉంటాయి, వాటికి IP ఉంటుంది. సో ఇవన్నీ నెట్వర్క్ సెట్టింగ్స్ లో మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, బేసికల్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్న నేను, నా ఐడెంటిటీ ఏంటిది? నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటుంది. అట్లనే ఒక నెట్వర్క్ లో ఒక సర్వర్ యొక్క ఐడెంటిటీ ఏంటిదండి? దాని IP అడ్రస్. సో IP అడ్రస్ జనరేట్ చేయడం అవన్నీ ఇందులో పార్ట్ అనుకోవచ్చు. అట్లనే దానికి ఇప్పుడు అది నెట్ లో ఉన్నట్టుగా నెట్వర్క్ లో ఉంది అంటే దానికి ప్రొడక్షన్ కావాలి, ఫైర్ వాల్ లాంటిది ఏమైనా కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు నా ల్యాప్టాప్ కంటే నేను ఫైర్ వాల్ సెట్ చేసుకుంటాను. మరి ఈ AWS EC2 ఇన్స్టాన్స్ కి ఎలా ఉంటుంది ఫైర్ వాల్ అంటే? సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటుంది. చూద్దాం. అంతా మీరు స్ట్రెస్ తీసుకోకండి. ఎడిట్ ఇవన్నీ యాజ్ ఈజ్ వదిలేయండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర మీరు ఏం చేయొచ్చు అంటే, ఏదైతే మీరు సర్వర్ క్రియేట్ చేయబోతుందో ఆ సర్వర్ ప్రొటెక్షన్ కోసం ఓకే, ఆ సర్వర్ కి పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ అంటే ఏంటిది? ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను బ్రౌజర్ లో ఏం చేస్తా? www.mk.com అని కొడతాను. సో ఎట్లా కొట్టాలి? ఏదో ఒక ప్రోటోకాల్ తో చేయాలి. HTTP కానీ HTTPS కానీ. అంతే. సరే ఇది వదిలేయండి, మామూలుగానే తీసుకోండి. ఇది ఇన్స్టాగ్రామ్ తీసుకుంటాను. ఇన్స్టాగ్రామ్. సో నేను ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేస్తున్నా అంటే ఎట్లా యాక్సెస్ చేస్తున్నా? లెట్ మీ కాపీ ఇట్. HTTPS ఈ ప్రోటోకాల్ తో యాక్సెస్ చేస్తాను. దేంతో? HTTPS ప్రోటోకాల్. మరి ఈ ప్రోటోకాల్ తో యాక్సెస్ చేయాలంటే దానికి సంబంధించిన పోర్ట్ ఇక్కడ ఓపెన్ ఉండాలి. ఆ పోర్ట్ వచ్చేసి 443. మీకు అర్థమవుతుందా?
దీంతో యాక్సెస్ చేసి దానికి సంబంధించిన పోర్ట్ ఓపెన్ ఉండాలి. మీకెలా తెలుస్తారు HTTPS పోర్ట్ 443 అంటే? అమ్మో ఇది భయంకరంగా ఉంది కదా. ఓకే, ఇక్కడికి వచ్చి HTTPS పోర్ట్ అని కొట్టండి 443 చూడండి. సో ఆ పోర్ట్ ఇక్కడ ఓపెన్ ఉండాలి. సో అట్లా ఇవన్నీ ఎక్కడ డిసైడ్ చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్ లో డిసైడ్ చేస్తాం. ఏ పోర్ట్ ఓపెన్ ఉండాలి, ఏ పోర్ట్ ఓపెన్ ఉండొద్దు. ఓకే, సో ఎవరిని అలౌ చేయాలి, ఎక్కడి నుంచి అలౌ చేయాలి. లెట్స్ సే పాకిస్తాన్ నుంచి వచ్చి ఐపీసీని బ్లాక్ చేయాలన్నా సంథింగ్ సింపుల్ అవుతుంది. అవన్నీ మనం సెక్యూరిటీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే సో మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, AWS లో చూసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. మనది డమ్మీ సర్వర్ కదా లోపల జెంకిన్స్. అన్ని పోర్ట్స్ ని, అన్ని ప్రోటోకాల్స్ ని ఎక్కడి నుంచి అయినా ట్రాఫిక్ ని ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ. ఓకే, నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వచ్చి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఏమందాం, B16D సెక్యూరిటీ గ్రూప్ అంట. B16D సెక్యూరిటీ గ్రూప్. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తా అంటే మనకు ఈజీగా ఉండడానికి స్పెసిఫిక్ పోర్ట్స్ ని ఓపెన్ చేయట్లేదు, స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ని ఓపెన్ చేయట్లేదు. ఓకే, నిజం చెప్పండి చెయ్యాలి, బెస్ట్ ప్రాక్టీస్. HTTPS అయితే 443. ఓకే, సో ఒకవేళ MySQL అనుకో 3306, HTTP అనుకోండి 80, సోనార్ క్యూబ్ అనుకోండి దాని 9000 అలా చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే నేనేం చేస్తా, ఒక రూల్ రాస్తా, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్ ఓపెన్ చేస్తాం. ఎందుకు, మన డమ్మీ సర్వర్ ప్రాక్టీస్ పర్పస్ అంతే. ఎలా చేయాలి సర్వర్ని క్రియేట్, ఇలా నేమ్ ఇవ్వండి. ఓకే, బేసికలీ యు ఆర్ లాంచింగ్ an instance, provide the name, provide the operating system, mention the operating system. Okay, so select the instance type t2.micro specifically, create a key pair. అది మీ డౌన్లోడ్స్ లో ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది ఆ కీ పేర్. నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వస్తే అది ఎడిట్ సెలెక్ట్ చేసి ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్ దగ్గరకు వచ్చి సెలెక్ట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్, ఓపెన్ ఎవ్రీథింగ్, ఆల్ ట్రాఫిక్, ఆల్ పోర్ట్స్, ఆల్ ప్రోటోకాల్స్, ఎనీవేర్. యు ఆర్ నాట్ డాకింగ్ ఎనీథింగ్. దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్, బట్ ఓకే. Launch instance. That's it, guys. We are creating a new server or new instance. అదే ఆన్ ప్రిమైసెస్ లో సర్వర్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీరు ఎవరైనా విండోస్ అడ్మిన్, VMware అడ్మిన్ ఉంటే మీకు తెలుసు, ఆర్ లైనక్స్ అడ్మిన్. క్రియేటింగ్ అన్ ఈజీ సర్వర్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్. బట్ అదే క్లౌడ్ లో ఇన్ a matter of minutes you can spin up a new instance up అవుతుందా అండి. So this is the way you can create an instance. Okay, again task for you, create your own server. It's okay, మీకు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించిన ఇది మీరు కొన్ని వేల సార్లు చేస్తారు. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ డెవాప్స్, ఓకే, డెవాప్స్ కెరీర్ సీరియస్ గా ఉంటే అట్లీస్ట్ ఈ కోర్స్ పరంగా సీరియస్ ఉన్నా కూడా ఇలా నెక్స్ట్ 4 to 5 months లో కొన్ని వందల సార్లు సర్వర్ క్రియేట్ చేస్తారు, కొన్ని వందల వేల సార్లు ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తారు. బిలీవ్ మీ. ఓకే, మేబీ ఈ రోజు మీకు కష్టం అనిపించచ్చు మీరు బిగినర్ అయితే. ఓకే, ఇదే మనం చేయబోతాం. చేసి 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 మన హ్యాండ్స్ ఎట్లా అయితే అంటే విల్ మేక్ అవర్ హ్యాండ్స్ డర్టీ విత్ అవర్ ప్రాక్టీస్. ఓకే, సో ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి ఇవన్నీ కమింగ్ డేస్. ఎనీవే బిగినింగ్ కి కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం. ఇది సర్వర్ క్రియేషన్. ఓకే, సో లాస్ట్ సర్వర్ కి ఎట్లా కనెక్ట్ కావాలని చెప్పి ఆఫ్ చేసి విల్ స్టాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది కదా, డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నా. ఓకే, సో కీని ఏం చేయండి, ఒక సెక్యూర్ ప్లేస్ లో పెట్టుకోండి. B16D కీ ఇది కదా. నేను ఏం చేస్తాను అంటే దీన్ని Ctrl+C కాపీ చేస్తున్నా, ఆర్ Ctrl+X కట్ చేస్తున్నా. మేబీ batch16D అనే ఫోల్డర్ నా దగ్గర ఉంది, దాంట్లో పెడుతున్నా చూడండి. అదర్వైజ్ ఈ మధుకరణ్ 0 ఎనీథింగ్. ఓకే, నేను ఇక బెటర్ నేను న్యూ ఫోల్డర్ B16D కీస్ అని పెడతాను. ఓకే, సో దాని లోపల ఆ కీ వేస్తున్నా Ctrl+C. ఓకే, సో ఎక్కడైతే మీకు కీ ఉందో అది .pem ఫార్మాట్ లో ఉంటుంది. అక్కడ మీరు గిట్ బాష్ ఓపెన్ చేయండి. ఈ బ్లాంక్ స్పేస్ లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్, ఓపెన్ గిట్ బాష్ హియర్.
డెస్క్టాప్ లో బాత్ 16 కీస్ లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి కమాండ్ అంటే చెప్పండి. వ్యూ చేయడానికి అందులో ఫైల్స్ ఎల్ఎల్ కొట్టండి, మీకు ఫైల్ కనిపించాలి, మీకు ప్రైవేట్ కీ. ఇప్పుడు దీని ద్వారా మనం కనెక్ట్ అయ్యాం. ఎలా? సెలెక్ట్ యువర్ ఇన్స్టాన్స్, రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత రైట్ క్లిక్, కనెక్ట్ యువర్ ఇన్స్టాన్స్. ఇక్కడ క్లయింట్ లోకి రండి, ఎస్ఎస్హెచ్ క్లయింట్ లోకి రండి. వచ్చి ఈ కమాండ్స్ కాపీ చేయండి చాలు. ఓపెన్ యువర్ ఎస్ఎస్హెచ్ క్లయింట్, గిట్ బాష్ ఓపెన్ చేసిన. ఓకే, సో లొకేట్ యువర్ ప్రైవేట్ కీ, ఎల్ఎల్ కొడితే కనిపించాలి. లొకేట్ చేసినామా, ఎల్ఎస్ఆర్ ఎల్ఎల్ ఎనీథింగ్ ఇస్ ఫైన్, కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కమాండ్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కింద ఎగ్జాంపుల్, ఈ ఫోర్త్ అవసరం లేదు, ఎగ్జాంపుల్ కిందకి వచ్చి దీన్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. దాట్స్ ఇట్. వీఆర్ కనెక్టింగ్ టు అవర్ ఇన్స్టాన్స్ with this user, with this private key using SSH protocol. మనం ఎనీవే అన్ని పోర్ట్స్ ప్రోటోకాల్స్ ఓపెన్ చేసినాం కాబట్టి ఏం ప్రాబ్లం రాదు. ఎస్ అని కొట్టండి, సర్వర్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇదేమో నా డెస్క్టాప్, ఇక్కడి వరకు నా డెస్క్టాప్. ఇప్పుడు నేను సర్వర్ లో క్లౌడ్ లో కనెక్ట్ అయ్యా అంటే ఇక్కడ నా ల్యాప్టాప్ నుంచి, ఇక్కడ నా సర్వర్ లో, సారీ నా క్లౌడ్ లో, AWS క్లౌడ్ లో ఐ హావ్ క్రియేటెడ్ an EC2 ఇన్స్టాన్స్ ఫర్ Jenkins ఇన్స్టలేషన్. ఇక్కడ నా ప్రైవేట్ కి గిట్ బాష్ ద్వారా కనెక్ట్ అయింది. ఓకే, చూడండి దాని IP కూడా కనిపిస్తుంది, 172.31.90.228. You can come here, instances, select 171.31.92.228, 90.228. So this way we can connect to our EC2 instance. Yeah, ఈ రోజుకి చాలండి. Any questions? Now you raise your hands, I'll allow you to talk. If you have any concerns, questions, feel free to ask. By the way, okay, so make sure ఈ రోజు క్లాస్ రికార్డింగ్ కూడా యూట్యూబ్ లో వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ చూపించాను కదా, యూట్యూబ్ మైండ్ సర్క్యూట్. సో వీడియోస్ లో మీకు కనిపిస్తుంది. కోర్స్ కంటెంట్, కోర్స్ కరిక్యులం అవన్నీ ఇవి డెమోలో ఉన్నాయి. అది నన్ను అడిగితే నేను షేర్ చేస్తాను. ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? ఓకే దెన్, సో ఐల్ సీ యూ టుమారో సేమ్ టైం. రేపు హాలిడే కాదు, వెడ్నెస్డే హాలిడే, వినాయక చవితి. సో టుమారో సేమ్ టైం, సేమ్ లింక్. I would request you to log in. So before that, can you all practice this? And ఈ స్క్రీన్ షాట్స్ నాకు పర్సనల్ పంపిస్తారా? జయేష్ సేయింగ్ లాంచ్ ఇన్స్టాన్స్ క్రియేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది కదా బ్రో. ఈరోజు ఫస్ట్ టైం నువ్వు చూసావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. నువ్వు దీన్ని ఒక 1000 సార్లు చేస్తావు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ యుల్ డూ ఇట్ ఇన్ మోర్ దెన్ 1000 times. ఓకే, చాలా ఈజీ, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ అయితే ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకో. రేపు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలో రేపు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, డౌట్ సెషన్స్ లో జాయిన్ రండి. మార్నింగ్, ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉన్నాయి కదా, మీకు కూడా డౌట్ సెషన్ లింక్స్ పంపిస్తున్నాను. జాయిన్ రండి, ఐ హెల్ప్ యూ. ఓకే, కెన్ యూ షేర్ దిస్ నోట్ ప్యాడ్ ఫైల్? వై నాట్? Drop the instance. అండ్ ఆల్సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయండి, లేదంటే టర్మినేట్ చేయండి. రేపు మళ్ళీ ఫ్రెషర్ క్రియేట్ చేస్తాను. టర్మినేట్, డిలీట్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేస్తాను అంతే. సరే, ఈ కమాండ్స్, ఈ నోట్ ప్యాడ్ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేసిన చూడండి. అండ్ ఆల్సో నేను ఇందులో కూడా పోస్ట్ చేస్తాను, మన గిట్ వాట్సాప్ దాంట్లో ఐ పోస్ట్. ఎనీవే ఐ స్టాప్ స్క్రీన్, స్టాప్ షేర్. సో వాట్సాప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎవరైనా మ్యాక్ వాడితే గిట్ బాష్ అవసరం లేదు, మీరు మ్యాక్ లో ఇన్స్టాల్ చేయడానికి డౌట్ సెషన్ లో జాయిన్ కానీ మేము హెల్ప్ చేస్తాం. మ్యాక్ టర్మినల్ ప్రాబ్లం లేదు.
ఓకే. సో ఈ నోట్ ప్యాడ్ కూడా దీంట్లో షేర్ చేశాను చూడండి. రైట్. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రాక్టీస్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, వీఆర్ దేర్ టు సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్ బాయ్. I'll see you tomorrow. Have a nice day.